ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మరొకసారి క్రీస్తు కృపా సంఘం కుటుంబ పక్షాన, పరిచర్యల పక్షాన ఆదివారపు శుభములు ఆహ్వానాన్ని తెలుపుతున్నాం. థ్యాంక్ యూ జీసస్ మాస్ లార్డ్. దేవుడు తన మహాకృపను బట్టి మనల్ని తన యొక్క వారసులుగా, తన యొక్క బిడ్డలుగా చేసుకొని నిత్యరాజ్య వారసత్వంలో ఆయనతో పాటు యుగ యుగాలు మనము జీవించాలని ఆ దేవుని యొక్క దయా సంకల్పమై ఉన్నది. థ్యాంక్ యూ జీసస్ గాడ్. అటు దేవుణ్ణి కలిగి ఉండడం గొప్ప ధన్యత. అటు దేవుణ్ణి కలిగి ఉండడం అది అన్నిటికంటే మించిన ఆశీర్వాదము, దీవెన, ధన్యత. దేవుడు బిడ్డ, ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. వి ప్రైజ్ యూ. వి గివ్ యూ గ్లోరీ అండ్ హానర్ గాడ్. యు ఆర్ వర్తీ టు బి ప్రైజ్డ్ అండ్ ఎగ్జాల్టెడ్. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు యేసు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. అండ్ దిస్ ఇస్ ద ఫౌండేషనల్ స్క్రిప్చర్ ఫర్ అవర్ రీడింగ్. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. ఎంత అద్భుతమైన వాక్యం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. వి ప్రైజ్ యూ. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, పరిశుద్ధాత్ముడా, నా యేసయ్యా నీకు వందనాలు. నీ యొక్క దయా సంకల్పమును బట్టి, నీ కృపా వాత్సల్యతను బట్టి, నీ స్వకీయమైన సంపాద్యముగా, నీ కుమారులుగా, కుమార్తెలుగా, ఒక రాజులని యాజకులు పరిశుద్ధమైన జనంగా ఏర్పరచబడిన వంశముగా, నీ సొత్తైన ప్రజలుగా నన్ను మమ్మల్ని పిలిచి ఏర్పాటు చేసుకొని ప్రత్యేకపరిచి సిద్ధపరుస్తూ నాయన మహిమపరచడానికి నాయన ప్రభాతర దేవా, నీ మహిమలో జీవింప చేయడానికి నాయన ప్రభాతర దేవా, మమ్మల్ని నాయన అనుదినము ప్రభాతర దేవా నీ కృప వెంబడి కృపతో ప్రభాతందేవా, నీ వాక్య సత్యములో ప్రభాతందేవా, నీ ప్రేమలో వేరు పారుటకు ప్రభాతర దేవా, నీతో సహజీవనం చేయడానికి, సహవాసం చేయడానికి నువ్వు ఇస్తున్న ఈ కృప అనుగ్రహం బట్టి నీకు వేలాది కోట్ల స్తుతులు చెల్లిస్తున్నాం. దయమైడా, నీవే వాక్యమై ఉన్నావు, నీవే బోధకుడు అయ్యా. పరిశుద్ధాత్ముడా, యేసయ్యా నీకు వందనాలు. త్రిత్వద్వయమా నీకు వందనాలు. సర్వోన్నతుడా నీకు వందనాలు. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. ఎస్ జీసస్ గాడ్. సృష్టికర్త నీకు వందనాలు. మా రక్షకుడా నీకు వందనాలు. మా ప్రధాన యాజకుడా, మా ఉత్తరవాది నీకు వందనాలు. దైవమా, మా పరలోకపు తండ్రి నీకు వందనాలు. నీవే నాతో మాతో మాట్లాడి నీ వాక్య ప్రత్యక్షతలో థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. నీ సంపూర్ణతను నాయన మేము గ్రహించినట్లు, అనుగ్రహించబడినట్లు, ఆస్వాదించగలిగినట్లు నీ కృపా వాక్యమును మాకు దయచేసి నడిపించి మీరు మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ బైబిల్ స్క్రిప్చర్ వి హావ్ టుడే. కాగా ఎవడైనను క్రీస్తు యేసు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. థ్యాంక్ యూ జీసస్ గాడ్. ఎవరైనను క్రీస్తు యేసు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టిలో జరుగుతున్న అద్భుతాన్ని మనము, ఆ జరిగి ఉన్న దైవిక కార్యాన్ని మన జీవితంలో మనం అన్వయించుకోవాలి. నూతన సృష్టిగా పిలువబడుతున్న మనము, యేసయ్యను అంగీకరించిన బిడ్డలైన మనము, మన జీవితంలో బైబిల్లో పొందుపరిచిన వాక్యాలు ఇంకా జరగట్లేదు, ఇంకా జీవితంలో మనం జీవించట్లేదు అంటే దానికి గల ఏకైక కారణము మనము ఆ దైవ ప్రత్యక్షతలో జీవించలేకపోవడమే. నిస్సందేహంగా దేవుడు బిడ్డ, ఎంత అద్భుతంగా ప్రభు యొక్క వాక్యం సెలవిస్తున్నారు. ఎవడైనను టు whom so ever it may concern.
ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, వాడికి ఏ శిక్షా విధియు లేదు. గమనించండి దేవుడి బిడ్డ, ఆ దేవుని వాక్యము అదే 2 కొరింథీయులకు రాసిన 2 పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించును, మా అంతర పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. దినదినము, డే బై డే, అనుదినము మన జీవితంలో దేవుళ్ళో మనము నూతన పరచబడాలి. దేవుడి బిడ్డ గమనించాలి, ప్రతి మనిషి యేసయ్య తప్ప ప్రతి మనిషి స్త్రీ మూలంగా, పురుషుని మూలంగా, స్త్రీ పురుషులు వల్ల పుట్టిన ఏ మనిషి అయినా వాడు పాపి. అతను పాపి అంటే బంధించబడిన వాడు అర్థం. చాలా సింపుల్గా చెప్పాలి అంటే, ఎందుకు అంటే పాపం వల్ల వచ్చు జీతం మరణము, మరణ భయము, శోధన, వ్యాధి, ఓటమి, వ్యతిరేకతలు. వీటిని జయించాలి అంటే పాప విముక్తుడై ఉండాలి. పాప విముక్తుడైనప్పుడు ఆత్మానుగ్రహించు స్వాతంత్రంలో ఒక వ్యక్తి సంపూర్ణుడిగా, పరిపూర్ణుడిగా జీవించడం అన్నది జరుగుతుంది. మనం గమనిస్తే దేవుని లేఖనాలు పరలోకం అయితే మన జీవితాలు కొంతమంది భూలోకం, కొంతమందికి మధ్యాకాశం, మరి కొంతమంది జీవితాలు పాతాళపు అంచులు వరకు ఉంటాయి. కారణం ఏంటంటే బైబిల్ ఏమో అనుదినము దేవుడు వాగ్దానాల మీద వాగ్దానాలు అండి. ఎంత అద్భుతంగా ఉంటాయంటే, ఇది మొదలుకొని నేను దీవిస్తాను, నువ్వు ఆశీర్వదిస్తావు, నువ్వు విజయం పొందుతావు, నీకు అసాధ్యమైనది ఏది ఉండదు, నీ శత్రువు ఒక మార్గంలో వచ్చి 7 మార్గంలో పారిపోతాడు. 33,000 పైచీలిక వాగ్దానాలు. వాటిలో మనం ఎన్ని స్వతంత్రించుకుంటాము? ఎందుకు స్వతంత్రించుకోలేకపోతున్నాం? ఇంకా ఎందుకు మనం విజయ పదంలోకి మనం వెళ్ళలేకపోతున్నాం? ఇంకా ఎందుకు క్రీస్తు వలె మనం ప్రతిబింబించలేకపోతున్నాం? క్రీస్తు తండ్రిని, పరిపూర్ణుడైన తండ్రిని, నన్ను చూస్తే మీరు తండ్రిని చూచినట్లే ఫిలిప్పు అని చెప్పిన యేసయ్య చెప్పినట్లు మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? అదే ఈరోజు అంశం చూడబోతున్నాం మనం. ఎందుకు నా వల్ల కావట్లేదు? నేనెందుకు బాధలో కూడా దుఃఖాన్ని సంతోషంగా ఉండలేకపోతున్నాను? ఈ వ్యతిరేకతలో, కరువులో, నిందలో, అవమానంలో, బలహీనతలో, వస్త్రహీనతల్లో, అప్పుల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యలలో, ఒంటరితనములో నేనెందుకు ప్రభువుని స్తుతించలేకపోతున్నాను? ప్రభువుని మహిమపరచలేకపోతున్నాను? ప్రభువు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను పట్టుకొని ధైర్యంగా నేను ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను? ఇఫ్ యు వాంట్ టు ఈట్ ఎ గుడ్ ఫ్రూట్, డీల్ విత్ ద రూట్. డీల్ విత్ ద రూట్. మన పునాదులు బాగుంటేనే పైన కట్టడం చాలా బలంగా ఉంటుంది. నిన్న ఆ చర్చ్ పని చేస్తున్నప్పుడు ఒక మట్టి తోలే ఆయన నాతో మాట్లాడుతున్నాడు. అయ్యా ఏంటి, ఎక్కడ పని చేస్తున్నావు ఏంటి అన్నప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, ఇక్కడ ఒక 4 అంతస్తుల బిల్డింగ్ని మేము పడగొడుతున్నాం అండి అన్నాడు. అదేంటయ్యా బాబు, ఒక గ్రౌండ్ ఫ్లోర్ వేయడానికే కింద మీద అయిపోతున్నాం, 4 ఫ్లోర్ల బిల్డింగా ఏంటి దాని పరిస్థితి? ఎందుకు అసలు పడగొట్టేస్తున్నారు? వాళ్ళకి అన్ని డబ్బులు ఉన్నాయా? ఎందుకు అలాగా వాళ్ళు దాన్ని డిస్మాంట్లింగ్ చేస్తున్నారు అని అడిగినప్పుడు ఆ వర్కరు, రాజు ఆయన పేరు, అంటున్నాడు, అయ్యా గ్రౌండ్ ఫ్లోర్ బాగానే ఉంది, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసప్పటికీ వాళ్ళు కింద పునాది కరెక్ట్గా లేకపోవడం మూలంగా బరువు ఎక్కువైపోయింది. సెకండ్ ఫ్లోర్ ఇంకా బరువు అయిపోయింది. థర్డ్ ఫ్లోర్ దానికంటే ఇంకా ఎక్కువ. ఫోర్త్ ఫ్లోర్ అయ్యేసరికి ఆ బిల్డింగు ఇలా ఒరిగింది, ఇలాగా స్లైడ్ అయింది. అంతే. చుట్టుపక్కల వాళ్ళందరూ భయాందోళనకు గురైపోయి దాన్ని మొత్తానికి కింద వరకు పగలగొట్టాల్సిన పరిస్థితి. పునాది బాలేదు. ఈరోజు మన జీవితాల్లో
వీఆర్ నాట్ డీలింగ్ విత్ ద రూట్ కాజ్ ఆఫ్ అవర్ ప్రాబ్లమ్స్. మన సమస్యల వలయానికి కారణమైన ఆ వేరుని మనం గమనించట్లా. నేనెందుకు ఫలించట్లేదు ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా. నువ్వు ఆధ్యాత్మికంగా దీవించబడితే ఆర్థికంగా నువ్వు అసలు ఆలోచించాల్సిన పనే లేదు. ఏంటి పాస్టర్ గారు? అవును, ఎందుకంటే పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం క్రీస్తు యేసు ద్వారా నీకు ఇవ్వబడినప్పుడు, సొలొమోను దేవుని జ్ఞానం అడిగాడు, దేవుడు సొలొమోనుకి జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం సొలొమోనుకి ఇవ్వబడింది. దేవుడు వాక్యం కొత్త నిబంధనలు చెప్పబడుతుంది. ఎవరికైనా నువ్వు జ్ఞానం కదుండి, నన్ను అడుగు, నేను విస్తారమైన జ్ఞానం ఇస్తానని ఆ దేవుడు అడిగాడు. దేవుడు వాగ్దానం చేయబడ్డారు. ఆ వాగ్దానం చేసిన దేవుడు ఈ రోజుకి నిన్న నిరంతరం ఏకరీతిగా మారిన దేవుడిగా ఉన్నాడు. సొలొమోనుకి జ్ఞానం ఉంది కాబట్టి సొలొమోను జ్ఞానాన్ని వినడానికి, చూడడానికి ఆ చుట్టుపక్కల ఉన్న రాజులు పోటీ పడి వచ్చి మరి ఆయనకి బంగారాన్ని, వెండిని సమర్పించారు. ఈ రోజుకి ప్రపంచంలో అంత ఎక్కువ ధనికుడు ఎవరు లేరు అని వాక్యం చెప్తుంది. మన బిడ్డలు ఈరోజు ప్రపంచాన్ని ఏలగలిగే పరిస్థితిలో మనం వారిని తేవాలి అంటే దేవుడి బిడ్డ యెహోవా యందు భయభక్తులు వాళ్ళకి నేర్పించాలి. అదే జ్ఞానానికి మూలం, అదే భక్తికి మూలం. ఆ భక్తి కరెక్ట్గా చేస్తే మిగతా అన్ని కరెక్ట్గా ఉంటాయి. అదే పునాది, భక్తే పునాది, బోధే పునాది. మంచి బోధ, మంచి భక్తి, మంచి సహవాసం, మంచి నడవడిక, మంచి మార్గదర్శి, ఆత్మ సంబంధమైన పరిచర్యలో నువ్వు పాలిభాగస్తురాలు అయితే, నువ్వు దానిలో కొనసాగబడితే దేవుడి బిడ్డ నీకు ఇంకా ఏది కూడా నిన్ను పట్టి ఆపలేదు. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించిన స్వాతంత్రంలోకి నువ్వు ముందుకు పైకి ఎగురుకుంటా వెళ్ళిపోతుంటావు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ మాస్టర్ లార్డ్. మనం గమనించాలి, ఎవడైనా నువ్వు క్రీస్తుని వల్ల నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తం క్రొత్తం ఆయన. మరెందుకు నేను కొత్త సృష్టిగా ఉండలేకపోతున్నాను? ఒక కొత్త వ్యక్తిత్వాన్ని నేను ఎందుకు లోకి రాలేకపోతున్నాను? గమనించాలి. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది అందరికీ. శరీరంలో ఉన్న వారందరికీ ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే మనకి 2 తండ్రులు. ఎంతమంది? 2 తండ్రులు. ఆశ్చర్యపోతారు, ఇదేంట్రా బాబు 2 ఏంటి, నాకు ఒకడే డాడీ కదా అనుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నట్టు ఈ లోక సంబంధమైన తండ్రి కొరకు నేను చెప్పట్లా. మనందరికీ దేవుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే, పరలోకమందున తండ్రి. అలాగే మనకి శరీరం, థ్యాంక్ యూ జీసస్, శరీరం. అందుకే ఒక మాట మాట్లాడుతుంటాడు పౌలు భక్తుడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో మనం చూస్తే యేసు ప్రభు వారు నికోదేముతో మాట్లాడుతూ 3:3లో ఒకడు కొత్తగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యమును చూడలేరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. 6వ వచనం చూడమ్మా. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆమేన్. ఇక్కడ గమనించండి, శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ ఉన్నది. ఇక్కడ మనం గమనించాలి, శరీర మూలముగా జన్మించడం అంటే ఏదో అక్టోబర్ 25వ తారీఖు నా పుట్టినరోజు, నేను ఆ రోజు పుట్టాను అనుకుంటాం. కాదనట్లేదు నాకు మటుకు. అయితే శరీర మూలముగా, శరీరములోని అంశాన్ని మనం గమనిస్తే దావీదు అద్భుతంగా వర్ణిస్తాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. కీర్తన 51:5, కీర్తన 58:3 చూద్దాం ఒకసారి. కీర్తన 51. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. దావీదు చెప్తున్న మాట. 58 చూడండి ఒకసారి. 58:3.
భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగినందురు ఆ, పుట్టిన తోడనే అబద్ధములాడుచు ఆ, తప్పిపోవుదురు పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. నేచర్ అంటే స్వభావము. స్వాభావికముగా మనిషి శరీర సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతాడు, ఎందుకంటే వాడు శరీరంలో ఉన్నాడు కాబట్టి. స్వాభావికంగా మనకి కొన్ని అభిరుచులు ఉంటాయి. పాము కప్పని తింటుంది, అది దాని స్వభావం. కప్ప పురుగుని తింటుంది, అది దాని స్వభావము. ఆ పురుగు ఇంకా చిన్న వాటిని తింటుంది, అది దాని స్వభావము. ఈ పామును గద్ద తింటుంది, అది దాని స్వభావము. నేచర్ స్వాభావికంగా మనిషి ఒక పాపపు స్వభావాన్ని కలిగి ఉన్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. నేను ఎంత మంచిగా ఉండాలనుకున్నా నేను ఉండలేకపోతున్నాను అంటున్నాడు. ఎవరంటే పౌలు భక్తులు అంటున్నాడు, నేను మంచిగా ఉండాలనుకుంటున్నాను, ఉండలేకపోతున్నాను. నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను. నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నాను దాన్ని చేస్తున్నాను. ఎందుకంటే నాలో పాప మరణ నియమం ఉంది. ప్రతి ఒక్క మనిషిలో పాప మరణ నియమం ఉంటుంది. గమనించండి, నువ్వెందుకు దైవికంగా సంపూర్ణురాలుగా ఉండలేకపోతున్నావు? ఎందుకు ఆ దేవుణ్ణి కళ్ళారా చూడలేకపోతున్నాం, చెవులారా వినలేకపోతున్నాం, ఆయనతో కలిసి సహజీవనం చేయలేకపోతున్నాం, ఆయనతో మాట్లాడలేకపోతున్నాం అంటే ఈ పాప మరణ నియమము మనల్ని ఆత్మ సంబంధమైన నియమంలోకి వెళ్ళనీయదు. అది పట్టుకొని చెరపట్టి మనల్ని లోపరిచి అది ఎలాగైతే మనల్ని ఆడించాలనుకుంటుందో అలాగ ఆడిస్తుంది. ఒక కుమారుడికి ఇద్దరు తండ్రులు ఉన్నారనుకుందాం. అదేంటి ఇద్దరు తండ్రులు అంటే, ఒకటి ఆత్మ, ఇంకొకటి శరీరం. గమనించండి, ఇప్పుడు ఒక తండ్రి అన్న శరీరము వానికి ఏం చెప్తుందంటే, ఒరే బాబు నువ్వు శరీరానుసారంగా ప్రవర్తించరా. ఆత్మ అంటది నువ్వు ఆత్మానుసారంగా ప్రవర్తించు. ఇప్పుడు మనము ఎలా ప్రవర్తిస్తాం? ఎవరా ప్రవర్తించాలి? నేను ఎందుకు ఆత్మానుసారంగా బ్రతకలేకపోతున్నాను? ఏమండి, ఈ కరోనా కష్టకాలంలో గమనించండి మీరు, ఈ కరోనా కష్టకాలంలో ఎవరు బ్రతుకుతామో ఎవరు చచ్చిపోతామో తెలియకుండా ప్రాణాన్ని అరచేతిలో పట్టుకొని బ్రతికాం. లేదయ్య గారు, నేనైతే విచ్చలవిడిగా తిరిగాను, కరోనా టైంలో దేవుడు లేదు దయ్యం లేదని చెప్పేసి బజార్లెమ్మటి రోడ్లెమ్మటి తిరిగాను అంటే, దేవునికి స్తోత్రం, నాకు ఫోన్ చేయను ఆయన, నేను నీతో మాట్లాడతాను. ఆలోచించు. ఇలాంటి భయంకరమైన కష్టమైన సమయాల్లో నుంచి దేవుడు మనల్ని సజీవ లెక్కల్లో ఉంచారు కదా. మనం దేవుడికి ఎంత కృతజ్ఞులై ఉన్నాం. దేవా, 28 లక్షలు, 48 లక్షలు ఖర్చు పెట్టిన, 56 లక్షలు ఖర్చు పెట్టిన, నాకు ఆ నెంబర్ వరకు తెలుసు. మనిషి ప్రాణాలు దక్కలేదు. కొన్ని కోట్లు వెచ్చించడానికి సిద్ధపడ్డారు, కానీ మనిషి ప్రాణాన్ని దక్కించలేకపోయారు ప్రపంచంలో ఉన్న ఏ ఒక్కరు కూడా. అయితే మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు యేసయ్య. మరి ఇంత సజీవ లెక్కలో ఉంచాడు కదా దేవుడు మనందరినీ, క్రైస్తవులందరినీ. సరే, క్రైస్తవేతరుల సంగతి వదిలిపెడదాం. ఎంత కృతజ్ఞులై ఉన్నాం. ఇంకా ప్రభువా, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం, నేను నీ కోసమే బ్రతుకుతాను, నేను నీలోనే బ్రతుకుతాను, నేను నీ యొక్క వాక్యాన్ని నెరవేర్చేటట్టు బ్రతుకుతాను, నేను నీ యొక్క సంపూర్ణతలో దేవుని యొక్క ఎత్తెంతో లోతెంతో, థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్, ఆ వెడల్పేంటో ఆ యొక్క దాన్ని నేను గమనించడం కొరకు నేను నా సమయాన్ని వెచ్చిస్తాను, నేను దేవా నీలో కలిసి నేను ఉంటాను. ఎస్ అని ఎంతమంది తీర్మానం చేసుకొని దేవుణ్ణిలో నాటబడి దేవునితో అంటుకట్టబడ్డాం. గమనించుకోవాలి, మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. లేదు, ఆ హాస్పిటల్ ఉన్నప్పుడు ఏసయ్య 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 అన్నాం,
నాకు అంటే చాలా నవ్వుకున్నాను. అంటే మనిషి స్వభావం కోసం ఒక ఆయన నేను 25 లక్షలు ఖర్చు పెడతాను రా బాబు బతకాలి అనుకున్నాడు. ఇక చచ్చిపోయే పరిస్థితి, కానీ దేవుని మహాకృపను బట్టి రోజుకొచ్చేసి 50,000 40,000 ఖర్చు పెట్టి హాస్పిటల్లో నుంచి బయటకు వచ్చాడు, గట్టెక్కాడు, ప్రాణం దక్కింది, దేవునికి స్తోత్రం. ఇక ఫోన్ చేసి ఏడ్చేశాడు, చిన్నపిల్లడు ఏడ్చినట్టు. హే ఏం కాదులే, నువ్వు బతికి బయటకు వస్తావు. తీరా బయటకు వచ్చాడు, ఓ మాటలు చెప్పాలంటే కోటీశ్వరుడు. ఇప్పుడు బతికి బయటకు వచ్చిన తర్వాత దేవుడి కొరకు నేను ఇచ్చేస్తానని చెప్తా. రారా బాబు దేవుడికి సన్నిధి కంటే అబ్బే కుదరదు. ఏదో ఒక సాకు చెప్పడమే. ఏమండి, హాస్పిటల్లో బిల్లు ఈరోజు 40,000 కట్టకపోతే చచ్చిపోతాడు అంటే 40,000 కట్టేయడమే, లక్షలు కట్టేయడమే. కానీ దేవుని కొరకు ఒక 10,000, ఒక 40,000, అయ్యో ఇది ఎమర్జెన్సీయే, దేవుడు సేవ జరగాలని గుప్పిళ్ళు ఇప్పిన వారు ఎంతమంది? ఎక్కడ మన కృతజ్ఞత లేదు. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే శరీరము, వాళ్ళు ఆత్మ సంబంధికులుగా లేరు, ఇంకా శరీర సంబంధం. మీరు గమనించండి, అపోస్తుల కార్యం చదివినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఏంట్రా బాబు, ఆస్తులు అమ్ముకొని తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి ఆ దేవుణ్ణి వెంబడించారు, మార్గం సత్యం జీవమైన క్రీస్తు వైపు వెంబడించారు, రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయుట యందు వారు ఎడతెగగా ఉన్నారు. ఒకటే కుటుంబముగా, ఒకటే భోజనముగా, ఒకటే పానీయముగా, ఒకటే నివాస స్థలముగా, ఒకటే థ్యాంక్ యూ డాడీ దర్శనముగా, ఒకటే గురిగా, ఒకటే గమ్యముగా వారు బ్రతికారు. ఎవరికి కూడా ఏదియు తక్కువ కాలేదు. ఆమేన్. ఈరోజు మనకు అన్నీ ఉన్నాయి, కానీ ఈ శరీర స్వభావంలో మనం ఉండడం బట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలో స్వాతంత్రంలో మనం జీవించలేకపోతున్నాం అన్న సత్యాన్ని మనం ఒప్పుకోక తప్పదు. ధైర్యంగా దాన్ని మనము హోల్డ్ చేయక తప్పదు. దేవుడి బిడ్డ, ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే దేవుడు ఎంత అద్భుతమైన మాటలు అక్కడ మాట్లాడతారంటే, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో బాప్తిసం తీసుకున్న వారి కొరకు చెప్పబడుతున్న లేఖనాలు అక్కడ మనం గమనిస్తే, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 4 చూస్తే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతిలో నుండి ఎలాగ లేపబడినో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తీసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది, మరియు ఆయనతో ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల, దేవుడితో నువ్వు ఐక్యమయ్యావు, నేను ఐక్యమయ్యావు. ఆయన పునరుద్ధానపు శక్తి నీలో నాలో జీవిస్తున్నది. పాతము గతించిన సమస్తము క్రొత్తవాయన. చూడండి, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారై యుందుము, ఏమనగా మనమికను పాపమునకు దాసులు కాకుండానట్లు. పాప శరీరము నిర్ధకమునట్లు మన ప్రాచీన స్వభావము. అక్కడ గమనించండి, ప్రాచీన పురుషుడు. ఇందాక మనం సెకండ్ ఫౌండేషనల్ స్క్రిప్చర్ ఆఫ్ ద మెసేజ్ను మనం చదివినప్పుడు, నా అంతర పురుషుడు బలపడుతున్నాడు, నా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు, నా శరీరము కృషించబడుతున్నది. ఆ ప్రాచీన స్వభావం అనగా శరీర స్వభావం, ఆ ప్రాచీన పురుషుడు అనగా శరీర సంబంధమైన క్రియలు మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, మనకు చాలా బాగా తెలుసు. గలతీయులకు రాసిన పత్రికలో ఉన్నాయి. అబద్ధములు ఆడటం, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇంకా వ్యభిచారము, తాగుబోతులు, తిండిబోతులు, పిసినారులు, భయస్థులు, అవిశ్వాసులు, అనురాగరహితులు. అనురాగం లేకపోవడం కూడా ఆత్మీయ బలహీనత. అన్నీ ఉన్నాయి. కళ్ళు ఇలా తీసేలా చూస్తాడు, చూసి నారే బాబు నీలో రక్తం లేదురా. రక్తం లేకపోతే రక్తహీనత, అదొక వ్యాధి. బీపీ బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉంది, అదొక వ్యాధి. బీపీ ఎక్కువ ఉంది, అదొక వ్యాధి. అంత కరెక్ట్గా ఉండాలి. దేవుడి బిడ్డ గమనించు, ఇక్కడ ఏమన్నాడంటే, మీ ప్రాచీన ఆయనతో కూడా సిలువ బడదని ఎరుగుదము. నెంబర్ 1 నువ్వు తెలుసుకోవాలి,
నువ్వు ఆయనతో కూడా చనిపోయావు, పాతి పెట్టబడ్డావు, తిరిగి లేచావు. ఇక జీవిస్తున్నది నేను కాదు, నాలో క్రీస్తు. ఆమేన్. నీలో క్రీస్తు జీవిస్తున్నప్పుడు నువ్వు పాత డాడీ మాట వింటున్నావు, కొత్త డాడీ మాట వింటలా. పాత డాడీ ఎవరు? శరీరం. కొత్త డాడీ ఎవరు? యేసుక్రీస్తు. ఆయన నిన్ను కన్నాన్రా ముర్రం అంటున్నాడు. ఎక్కడ? కీర్తనకారుడితో మాట్లాడుతూ 2వ అధ్యాయంలో మాట్లాడుతూ, కీర్తన 2వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చినాడు, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కనియున్నాను. దావీదు ఒక అద్భుతమైన క్యారెక్టర్ అండి. దావీదు క్యారెక్టర్ అనేది ఒక అద్భుతమైన క్యారెక్టర్ బైబిల్లో. అండ్ రియల్లీ ఐ లవ్ అబౌట్ దిస్ పర్సనాలిటీ అండ్ క్యారెక్టర్. చాలా అద్భుతంగా ఉంటుంది. అతను అంటున్నాడు, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను. దేవుడు నన్ను కన్నాడు. యేసయ్య ఆ కలువరిశిలో రక్తం ద్వారా మన పాపాలని కడిగి పరిశుద్ధపరిచి, వాక్యం అనే ఉతక స్నానము చేయబడి, మనం వాక్యాన్ని అంగీకరించడం బట్టి, వాక్యానికి లోబడడం బట్టి, నేను మళ్ళీ చెప్తున్నాను, ద ఒబీడియన్స్ అండ్ ద యాక్సెప్టెన్స్ and the obedience and the surrendering to the word of God will make you to born out of God. Amen. ఆ యేసులో నువ్వు జన్మించడానికి నీకు శక్తినిచ్చేది ఏంటంటే ఆ దేవుడి పట్ల నీకున్న వినయ విధేయతలు, ఆ దేవుడు తోటి ఏమాత్రం వెనుతిరగకుండా ఆయనకి లోబడి జీవించడం, ఆయన వాక్యాన్ని అంగీకరించడం ద్వారా మనం బాప్తీసంలోకి వచ్చాం. మనం బాప్తీసం తీసుకున్నామంటే మనము చనిపోయాము, జల సమాధయం, పాతి పెట్టబడ్డాం, మళ్ళీ తిరిగి లేచాం. ఇప్పుడు నువ్వు లేచిన తర్వాత నువ్వు నూతన సృష్టి అని వాక్యము ఘంటాపదంగా చెప్తుంది. నువ్వు నూతన సృష్టి, నీ ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడిందని ఎరిగి నువ్వు తెలుసుకోవాలి. నీ స్వభావం నువ్వు తెలుసుకోవాలి. దేవుడి బిడ్డ, ఇప్పుడు చూడండి, ఆ దేవుడి వాక్యం ఎంత అద్భుతంగా చెప్తుంది. ఆ దేవుడు నిన్ను కన్నానంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో చూస్తే 4వ అధ్యాయం 6వ వచనంలో, అబ్బా ఫాదర్ అని మొరపెట్టే దత్తపుత్ర ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు అని వాక్యం చెప్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఆమేన్. కాబట్టి నీవిక దాసుడో కావు, కుమారుడవే. నువ్వు కుమారుడవే. కుమారుడవైతే ద్వారా వారసుడవు. నువ్వు కుమారుడివి. నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తెవి. దేవుడు నిన్ను కన్నాడు. నో డౌట్. మనం ఆ ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా మనం సిలువ వేయబడ్డాం. కానీ రోజులు జరుగుతుంటే ఫస్ట్లో స్టార్టింగ్లో బాగానే ఉంటారు. రక్షించబడిన కొత్తలో చాలా పొద్దున్నే 3 గంటలకి 4 గంటలకి ప్రార్థనలు, యాచనలు, స్తుతి ఆరాధనలు, అందరికంటే ముందు చర్చికి వచ్చేయడం, అందరికంటే ముందు వరుసలో కూర్చోవడం, ఎవరికైనా యేసయ్య కోసం ఖచ్చితమైన సాక్ష్యాన్ని చెప్పడం, ఇతరులను క్రీస్తులోకి నలిపించడం, కార్పెట్లు మడతపెట్టడం, కుర్చీలు వేయడం, అతి పరిశుద్ధ స్థలం దగ్గర పని చేయడం, చాలా దేవుడికి ఒక గొప్ప వినయ విధేయతలతో జీవించడం జరుగుతుంది. కానీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు కానీ సీనియర్స్ అయిపోతారు. వీళ్ళు అనుకుంటారు వీళ్ళు సీనియర్లు అయిపోతారు. అయిపోగానే నేనా ఇంక నేను పాపిని అనరాళ్ళు. ఇంకా మొత్తం అంతా పరలోకపు దేవదూతలు రేంజ్లో ఉంటుంది అన్నమాట వీళ్ళది. నిన్నగాక మొన్న వచ్చారు. వాళ్ళేంటి నేనేంటి వచ్చేసింది, సైతాన్ వచ్చేసింది అనమాట. ఎక్కడికి వచ్చిందిరా బాబు అంటే వీళ్ళలో చచ్చిపోలేదు ఇంకా. ఈ చాప సరిగ్గా పాతి పెట్టబడలేదు, చచ్చింది కానీ దీన్ని పాతి పెట్టలే. ఈ చాపని సరిగ్గా పాతి పెట్టకపోతే చాప కంపు తట్టుకోలేదు. పచ్చి చాపన్నా తినొచ్చు, ఎండి చాపన్నా తినొచ్చు, కానీ కుళ్ళిపోయిన చాపని తిన్నోడెవడు సృష్టిలో నీకు దొరకటవు. ఇంకా అది తిన్నాడంటే ఆడు అష్టదరిద్రుడు అని అర్థం. ఈ విశ్వాసులు ఎలాగైపోయారా బాబు అంటే, అటు పక్కన జీవం లేదు, మీరు క్రీస్తులో ఉన్నారు
క్రీస్తుతో ఐక్యమై ఉన్నారు, మీరు క్రీస్తును పోలై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు జీవించే జీవజల నదులై ఉన్నారు, మీరు ఫలించడి కొమ్మలై ఉన్నారు, మీరు సమృద్ధి జీవాన్ని ఇచ్చేవారిలాగా ఉన్నారు, మీరు ఎస్ మాస్టర్ లార్డ్ ఆ యొక్క అధికమైన ఫలం ఇచ్చే ద్రాక్షవల్లి చెట్టు వలె ఉన్నారు, మరి ఒలివ కొమ్మల వలె ఉన్నారు. ఓహో ఆహా ఈహి అన్నీ చెప్పినా వాళ్ళలో జీవం లేదు. పోని పాపపు విషయమై వీరు సిలువేయబడ్డారు, వీరు పాతి పెట్టబడ్డారు, వీరు మృతులై ఉన్నారు, ఇక జీవించినది నేను కాదు, నాలో క్రీస్తు, అది కూడా లేదు. మరి ఎలాగున్నారా బాబు అంటే సగం చచ్చి సగం ఎండక కుళ్ళిపోయిన పరిస్థితిలో ఉన్నారు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా, ఉంటే వెచ్చగన్నా ఉండు, లేకపోతే చల్లగన్నా ఉండు, నులివెచ్చకొండుకో అన్నాడు. దేవుడి వాక్యం అద్భుతంగా చెప్తుందండి. దేవుని వాక్యం ఎంత ఖచ్చితంగా వెళ్తుందంటే, లూకాసు వార్త 5వ అధ్యాయం 36 నుంచి 39 వచనాలు. లూకాసు వార్త 5వ అధ్యాయం 36 నుంచి 39. ఆయన వారితో ఒక ఉపమానం చెప్పెను. ఎట్లనగా పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఎడల కొత్తది దాన్ని చింపి వేయును, అదియు గాక కొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు. ఎవడును పాత తిత్తులో కొత్త ద్రాక్ష రసం పోయడు, పోసిన ఎడల కొత్త ద్రాక్షరస తిత్తులు మిగుల్చును, రసము కారిపోవును, తిత్తులను పాడవును. అయితే కొత్త ద్రాక్ష రసము కొత్త తిత్తులను పోయవలను, పాత ద్రాక్ష రసము తాగి వెంటనే కొత్త దానిని కోరువాడెవడను లేడు. చూడండి, పాత ద్రాక్ష రసమును తాగి కొత్త దానిని కోరువాడు ఎవ్వడు లేడు. ఇది కొత్తదొద్దు. ఎందుకు? పాత దాంట్లో కిక్ ఉంటుంది. ఏముంటుందండి? కిక్ ఉంటుంది, మత్తు ఉంటుంది. క్రొత్త దాంట్లో మత్తు ఉండదు, కొత్త దాంట్లో మజా ఉండదు, పాత దాంట్లో మజా ఉంటుంది. పాతది అనగా శరీరము, పాత బట్ట అనగా పాపపు శరీరము, క్రొత్త బట్ట అనగా కొత్త వస్త్రము అనగా అది రక్షణ వస్త్రము, స్తుతి వస్త్రము, రాజుల వస్త్రము, యాజక వస్త్రము, సంతోష వస్త్రము, ఉల్లాస వస్త్రము, ఆనంద వస్త్రం. దేవుడు బిడ్డ, ఇది కొత్తవి. పాతవేంటి? వ్యాధి వస్త్రము, బాధ వస్త్రము, గోనపట్ట వస్త్రము, పాపము వస్త్రము. జైల్లోకి వెళ్ళగానే కొత్త బట్టలు ఇస్తాడు. ఏం బట్టలు అయ్యి? జైల్లో వేసుకునే బట్టలు. జాబ్ వచ్చింది, పోలీసులోకి వెళ్ళావు, పోలీసు వాళ్ళకి కొత్త యూనిఫామ్ ఇస్తారు, అది పోలీస్ యూనిఫామ్. నేవీలోకి వెళ్ళావు, మిలిటరీలోకి వెళ్ళావు, ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళావు, యూ హ్యావ్ యువర్ ఓన్ ఐడెంటిటీ ఆఫ్ డ్రెస్ కోడ్. ఇన్ స్పిరిచువల్ లైఫ్, ఇన్ క్రిస్టియన్ లైఫ్, యూ హ్యావ్ యువర్ ఓన్ డ్రెస్ కోడ్. దిగంబరిగా ఉన్నావా? కొనుక్కో బట్టలు. నీ దిగంబరత్వం కనబడకుండానట్లు వస్త్రమును కొనుక్కో. నీ కళ్ళు చక్కగా కనబడినట్లు కాటుక రాసుకో. నీ తల ఎండిపోయింది, నూనె రాసుకో. నీ తలకు ఎంత మాత్రము నూనెను తక్కువ కానీయకు అంటున్నాడు పౌలు భక్తుడు తిమోతితో. తగు మాత్రపు వస్త్రమును ధరించుకొనవలెను. దేవుడు బిడ్డ, ఈరోజు కేవలము క్రైస్తవ సమాజము ఈరోజు తిని, ఈరోజు తాగి, ఈరోజు సుఖించి ఉండాలి. అందుకోసమే ప్రభు కావాలి. స్వస్థతల కొరకు యేసు కావాలి, మంచిదే. విడుదల కోసం యేసు కావాలి, చాలా మంచిది. దీవెన కోసం యేసయ్య కావాలి, ఇంకా మంచిది. ప్రశాంతత కోసం, నెమ్మది కోసం, సంతోషం కోసం, తిండి కోసం, అన్నిటి కోసం యేసయ్య కావాలి. కానీ యేసయ్య వచ్చింది ఎందుకో తెలుసా? నీ పాపము నుండి నిన్ను విడిపించి సంపూర్ణమైన స్వతంత్రుడుగా చేసి నిత్య రాజ్య వారసత్వంలో ఆయనతో కూడా జీవింపచేసి కొన్ని వేల సంవత్సరాలు ఈ లోకంలో నిన్ను ఏలిటట్టు చేసి ఆయనతో విలీనము చేసుకొని ఆయనతో ఐక్యము కలవాటకు దేవుని నన్ను పిలిచాడు. ఈ మెయిన్ కాన్సెప్ట్ పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడున్న కాన్సెప్ట్ అంతా ఏంటంటే, నాకు హీలింగ్ కావాలి, నాకు డెలివరెన్స్ కావాలి, నాకు బ్లెస్సింగ్ కావాలి, నాకు బ్రేక్ త్రూ కావాలి, నేను ఫలించేయాలి, నేను అభివృద్ధి చెందాలి, నేను విస్తరించాలి. అరే బై, ఫస్ట్ నీ గ్రౌండ్ లెవెల్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకో.
నీళ్లు బాగలేకపోతే మనం పెంచుకున్న చేపలు కూడా చచ్చిపోతాయి. ఎందుకంటే దాని స్వభావ విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి అవి చచ్చిపోయాయి. చెట్టు సిమెంట్ నేలలో వేస్తే బతకదు, చచ్చిపోతుంది. కాంక్రీట్ కదా, బలంగా ఉంటుంది కదా అని సిమెంట్ వేసేసి బాగా నీళ్లు పోసి కాంకరేసి గుద్దామనుకోండి బాగా, ఆ చెట్టు చచ్చిపోతుంది. ఎందుకంటే దాని స్వభావానికి విరుద్ధంగా ఉంది. మనం శరీర స్వభావం గలవారమై ఉన్నాము. దేవుడితో, ఆత్మ సంబంధమైన దేవుడితో సహవాసం చేయాలనుకుంటున్నాం. మన స్వభావం ఏమో శరీర సంబంధం, దేవుడేమో ఆత్మ సంబంధి. నువ్వు ఆత్మ స్వభావంలోకి రాకుండగా దేవుడిని నువ్వు సంతోషపరచలేవు. శరీర సంబంధమైన వాడు ఆత్మ సంబంధమైన దేవుడిని సంతోషపరచలేడని దేవుడు వాక్యం క్లియర్గా చెప్తుంది. అక్కడ ఫెయిల్ అయిపోతున్నాం. వెంటనే నువ్వు శరీర సంబంధం అయితే సాతానుగాడి బ్యాచ్, ఆత్మ సంబంధం అయితే పరలోక బ్యాచ్, దేవుడు బ్యాచ్. నువ్వు పర సంబంధం అయితే నువ్వు పైన వాటిని వెతుకుతావు. నువ్వు శరీర సంబంధం అయితే శరీర సంబంధమైన, లోక సంబంధమైనవి, లోక సంబంధమైన, శరీర సంబంధమైన సుఖం కోసం సంతోషం తిరుగుతావు. పాత ద్రాక్షరసాన్ని నువ్వు కోరుకుంటావు. పాత ద్రాక్షరసం మత్తు అవుతుంది. మత్తులో నువ్వు చిందులేస్తావు. ఆ మత్తు నిన్ను పాపానికి బానిసగా చేసి దాన్ని లోపరుచుకొని దానికి దాసుడుగా, దాసురాలుగా చేసి సిగ్గు లేకుండా రోడ్డు మీద బలాదురుగా ఈరోజు ప్రజలు తిరగడానికి కారణం అదే. ఇంకా మన దేశం చాలా మంచి దేశం అండి. వేరే దేశాల్లో వ్యభిచారం ఫ్రీగా చేసుకోవచ్చు. వేరే దేశాల్లో చిన్న చిన్న కర్చీఫ్ లాంటి గొడ్డలు వేసుకొని రోడ్ల మీద తిరగచ్చు. అంతే. ఏమన్నంటే స్వేచ్ఛ, స్వాతంత్రం. మనిషిని ఈరోజు ఎన్ని రకాలుగా సాతానుగాడు పతనం చేయాలనుకున్నాడో అన్ని రకాలుగా చేశాడు వాడు. హీఈస్ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్. భూమిలో ఎవరైనా సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ని సంవత్సరాలుగా ఉన్నారా అంటే సాతానుగాడు. తర్వాత సక్సెస్ఫుల్ పర్సన్ ఎవర్రా అంటే యేసుక్రీస్తు. ఆయన వచ్చి వాడు సక్సెస్ని బ్రేక్ చేశాడు. నిన్ను నన్ను ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా దేవుడు చేయాలనుకుంటున్నాడు. ఒక ఆత్మ సంబంధమైన ఒక సక్సెస్ఫుల్ లైఫ్లోకి దేవుడు నిన్ను నన్ను తీసుకురావాలని ఆశపడుతున్నాడు. మనం ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నామో తెలుసా దేవుడి బిడ్డ? ఈ ప్రాచీన స్వభావంలో దేవుడితో నేను సిలువ పెట్టానని మనం ఎరిగి ఉండట్లేదు. మనం ఆయనతో పాతి పెట్టబడి తిరిగి లేచామన్న విషయాన్ని మనం గ్రహించట్లేదు. చనిపోయి పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన మృతుల్లో నుండి లేచి క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఎస్, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చదువు, 7వ అధ్యాయాన్ని చదువు. దేవుడి బిడ్డ, క్రీస్తుతో కూడా జీవించడానికి దేవుడు నిన్ను పిలిచాడు. భయం ఎందుకు? నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు శరీర స్వభావంలో ఉన్నావు. దేవుడు, నేను సింపుల్గా చెప్తాను. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఇందాక ఇద్దరు తండ్రులు కదా, ఇప్పుడు ఇద్దరు తండ్రుల్లో ఫస్ట్ తండ్రి పచ్చి తాగుబోతు. ఈ పచ్చి తాగుబోతు రోజు వచ్చేసి వాళ్ళ బిడ్డల్ని కొడుతున్నాడు అనుకోండి. అరే బాబు, వీడి దగ్గర ఉంటే ఈ పిల్లోడు చచ్చిపోతాడని చెప్పి చుట్టాలు పట్టాలు పక్కన వాళ్ళు వాళ్ళందరూ తీసి, ఒరు బాబు ఒక మంచి వ్యక్తికి ఈ బిడ్డల్ని ఇద్దామని చెప్పి, నీ వల్ల కాదురా, నీకు తాగడానికి డబ్బులు లేవని చెప్పేసి ఎవరైనా మంచి వ్యక్తికి ఈ బిడ్డల్ని దానదత్తం చేయడం, లేకపోతే ఏమంటారు అడాప్ట్ చేశారనుకోండి. ఏం చేస్తారు? తెలుగులో ఏమంటారు? దత్తత తీసుకున్నారు. మనం దత్తపుత్రులు మన వాక్యం చెప్తుంది. దత్తత ఇచ్చారనుకోండి. వీడికి దాదాపు 8 సంవత్సరాలు 12 సంవత్సరాలు వీడు వాళ్ళ డాడీ దగ్గరే ఉన్నాడు. ఒక చేదు అనుభవంలో ఉంటాడు. ఈ పిల్లోడు మైండ్ మొత్తం ఫిక్స్ అయిపోతుంది. ఏంట్రా బాబు అంటే కరెక్ట్గా 6 అవ్వగానే నాన్న తాగి ఇంటికి వస్తాడు. ఏం చేస్తాడు? తంతాడు. ఏడుస్తూ ఉంటే, లే నా కోసం ఆమ్లెట్ అయ్యి అంటాడు. లే పోయి బుడ్డి పట్టుకరా అంటాడు. లే పలానది కాల్చి అంటాడు. మా అమ్మను కొడతాడు, నన్ను కొడతాడు. ఇప్పుడు వీడు కొత్తగా ఉన్న తండ్రి దగ్గర ఫస్ట్ దత్తత తీసుకోగానే వీడి బెలూన్లు గిలున్లు అన్నీ కొనిస్తూ ఉంటే తీసుకుంటూ ఉంటాడు. కానీ వీడికి ఎప్పుడు ఒకటే ఆలోచన వస్తుంటుంది. ఏమన్నా వస్తుందంటే, మా నాన్న కూడా జీతం వచ్చిన మొదటి రోజు కూడా నన్ను ఇలా తీసుకెళ్ళి, ప్రతిసారి వీడు ఆ ఫస్ట్ డాడీ తోటి కంపేర్ చేస్తాడు. సరే, పనిలో పని. ఈ అబ్బాయితో పాటు ఈ తాగుబోతు భర్త యొక్క భార్యను కూడా, ఇంక వీడు ఎలాగా లేడరా బాబు, వీడు ఇక చచ్చిపోతాడు, ఇక వీడు ఉన్నా ఒకటే లేనా ఒకటే, ఈ అమ్మాయి అయినా మంచిగా ఉంటుందని చెప్పి వాడితో విడాకులు ఇప్పించి, మీరు వింటుంది కరెక్టే, ఏంటి విడాకులు ఇప్పించి, ఎందుకంటే వీడికి వేశ్యలతో కూడా సంబంధం ఉంది కాబట్టి వీడికి విడాకులు ఇప్పించి
వేరే ఆయన్ని చూసి పెళ్లి చేశారు, భక్తుడినిచ్చి. బాగుంది. ఇప్పుడు ఈమెకి వీళ్ళ అబ్బాయికి ఆరైతే సంతోషం ఉంటుందా? పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపుల దగ్గర ఉండి కూర్చొని మా డాడీ వస్తాడు, మా ఆయన వస్తాడని చూస్తారా? వీళ్ళకి ఎప్పుడు ఒకటే భయం. ఏంటి? ఆరైతే ఆయన వచ్చి ఏం చేస్తాడు? పాత ఆయన కొడతాడు. సెట్ అవ్వడానికి కొన్ని రోజులు టైం పడుతుంది. నూతన పరచబడడం అన్న మాటను చూసారు బైబిల్లో, అందుకే రాయబడింది. నువ్వు నూతన పరచబడాలి, లేకపోతే నువ్వు నమ్మలేవు యేసయ్యని. నువ్వు విశ్వసించలేవు. దేవుడు నిన్ను కోటీశ్వరుని చేస్తాడంటే నువ్వు నమ్మలేవు. దేవుడు నీకు 60 లక్షల రూపాయలు ఆడి కార్ ఇస్తాడంటే నువ్వు నమ్మలేవు. దేవుడు నీ వ్యాధిని నీకున్న ఇన్ఫెక్షన్ని తీసేస్తాడని నువ్వు నమ్మలేవు. ఎందుకంటే తెలుసా, మీ పాత డాడీ ఉన్నాడు చూసావా, నీ పాత ఫిజిషియన్ ఉన్నాడు చూసావా, నీ పాత టీచర్ ఉన్నాడు చూసావా, నీ పాత స్నేహితుడు ఉన్నాడు చూసావా, నీ పాత శరీరం ఉంది చూసావా, నీ పాత స్వభావం ఉంది చూసావా, అది నీకు చెప్తాడు. ఊరుకోయి అంటే మాటలని కబుర్లు రా బాబు. పలానా అన్నాడు, ఒక ఆమె ఉంది, ఒక సేవకున్నాడు క్యాన్సర్కి చచ్చిపోలేదా, ఒక భక్తురాలు ఉంది, ఆమెకు బాగాలేకపోతే ఆమె ప్రార్థన చేసింది కానీ ఆమెకే తగ్గలేదట, ఆమె కూతురు కాపురమే సరిగ్గా లేదట, ఇంకా ఆమె ప్రార్థన పర్వాలు ఏంటి, ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వేం ప్రార్థన చేసుకుంటావు? అంతే. విశ్వాసాన్ని భ్రష్టత్వం వచ్చేసింది. పక్కన వాళ్ళు ఏదో రకంగా తీసుకుపోతారు. కానీ దేవుడి యొద్దకు వచ్చేవాడు, ఆయన ఉన్నాడని, ఆయనకు మొరపెట్టు వారికి సహాయం చేయగలను నమ్మలను. ఒకవేళ అటు విశ్వాసంలో లేనివాడైతే వాడికి గాలికి ఊగిసలాడుతున్న వ్యక్తిగా ఎగురుతున్న వాడు దేవుడి యొద్ద నుండి ఏ మాత్రమును ఏమీ పొందలేడని వాక్యం చెప్తుంది. వీడు ఒకళ్ళు ప్రార్థన చేసినా స్వస్థత రాదు, అంతే. వస్తే దేవుడి కృప, కానీ కాన్ఫిడెన్స్ ఫ్యాక్టర్ ఉండదు. యేసయ్య అంటే నువ్వు పరుపు ఎత్తుకొని వెళ్ళినాడు కదా, నీ పరుపు ఎత్తుకున్నాడు. అది దట్ ఈస్ అ పర్ఫెక్ట్ స్పిరిచువల్ లైఫ్. జరిగితే దేవుడి చిత్తం, జరగకపోతే దేవుడి చిత్తం కాదు. అది అవకాశవాది. గోపి అంటే గోడి మీద పిల్లి క్రైస్తత్వం. జరిగితే అటు చంపుతారు, జరగకపోతే ఇటు చంపుతారు, లేకపోతే మధ్యలో అలాగ ఉంటారు. అది కాదు ఆత్మీయత. అవునంటే అవును, కాదంటే కాదు. నీ ఖచ్చితత్వం కలిగిన ఆత్మీయతలోకి మనం రావాలి అంటే దేవుడి బిడ్డ మనం నూతన సృష్టిగా మనం మారాలి. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వచనంలో క్లియర్గా అంటుంది, ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడుతుమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి కలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాం. హల్లెలూయా. అక్షరము చంపును, ఆత్మ బ్రతికించును. ఆమేన్. అక్షరం చంపుతుంది. కొంతమందికి బైబిల్ అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు అక్షరాన్ని చూస్తారు, ఆత్మ సంబంధంగా చదవరు, ఆత్మ సంబంధంగా ఆత్మచేత బోధించబడరు. కాబట్టి వారికి బైబిలు వక్రీకరించినట్టు వారికి అర్థమవుతుంది. దేవుడు దేవుళ్ళు కూడా మనం ఆత్మ సంబంధంగా లేనప్పుడు ఆ కొత్త నిబంధన రక్తంలోకి మత్తయి సువార్త 26:28 దేవుడు మాట్లాడుతున్నాడు, మీ కొరకు చిందించబడుతున్న నా కొత్త నిబంధన రక్తం ఇది. ఎస్, ఆ కొత్త నిబంధనలోకి మనం రాలేనప్పుడు, ఆ కొత్త నిబంధన రక్తంలో మనం పాలిభాగస్సులం కాలేనప్పుడు, నువ్వు బాప్తిజం తీసుకున్న తర్వాత ఆ దేవుని యొక్క రక్తంలో, శరీరంలో నువ్వు పాలిభాగస్సుడు కాలేనప్పుడు, ఆ రక్తము అనగా జీవము, ఆ రక్తము అనగా వాక్యము, ఆ రక్తము అనగా థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్, ఆ రక్తములో, ఆ యొక్క శరీరములో నువ్వు పాలిభాగస్సుడు అయినప్పుడు నీలోకి మనల్ని అన్ని నమ్ముతారండి. ఎయిడ్స్ వ్యాధి వచ్చినోడు ఇంజెక్షన్ వేసుకుంటే అదే ఇంజెక్షన్ వీడికి వేసుకుంటే ఎయిడ్స్ వస్తుంది. టీబీ వ్యాధిగ్రస్తుడు ఒక దగ్గర ఉమ్మేస్తే అక్కడ మళ్ళీ వెళ్ళి ఎవడైనా ఉమ్మేస్తే వాడికి టీబీ వస్తుంది. అంత దూరం ఎందుకంటే కరోనా వచ్చిన వాడు ఎవడైనా ఉంటే వాడు నోట్లో నీరు పెట్టి ఉఫ్ అంటే, లేదా వాడు పట్టుకుంటే వాడిని ముట్టుకుంటే వాడి కరోనా వాడికి వస్తుందని. కానీ బాధకరమైన విషయం ఏంటి తెలుసా, యేసయ్యలో ఉన్నవాడు యేసయ్య కంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. యేసయ్యలో ఉన్నవాడు యేసయ్య కంటే గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్మడు. నువ్వు చనిపోయిన లేపుతావు, నమ్మడు. నువ్వు స్వస్థపరుస్తావు, నమ్మం. నువ్వు లోకాన్ని జయిస్తావు, నమ్మం.
నువ్వు ఇచ్చేవాడిగా ఉంటావు, నమ్మలేము. అప్పటికప్పుడు నమ్ముతాం, చప్పట్లు కొడతాం, కానీ వేరు లేనందు వలన అది ఎండిపోయిన వాక్యం సెలవిస్తుంది. ఎందుకు? ఎందుకంటే ఇంకా మనము మన ఫౌండేషన్ ఆ శరీర సంబంధమైన వాటి మీదే ఉంచాం. ఆత్మ సంబంధమైన వాటి మీదకి మన మనస్సును నిలుపుకోవట్లేదు. ఇంకా లోక సంబంధమైన స్ట్రాటజీలు, లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన ఆ ఊహాగానాలు, లోక సంబంధమైన స్నేహాలు, లోక సంబంధమైన ప్రణాళికలు, మానసికమైన ప్రణాళిక, నేను ఏదో చేసేయాలి, నేను ఏదో అయిపోవాలి. ఏమీ అవ్వవు నాన్న. ఏమవుతాం? ఏమీ అవ్వవు. దేవుణ్ణి నమ్ముకొని దేవుడి యొక్క వాక్యపు ప్రత్యక్షతలో బ్రతుకుతే అప్పుడు నిజమైన సంతోషం. ఓ అనుభవ సాక్ష్యంగా నేను చెప్పగలుగుతాను. ఈ లోకములో ఉన్న ఏ సుఖము కూడా దేవుడిచ్చే సంతోషం ముందు బలాదూర్. ఎస్ ఐ ఛాలెంజ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ దేవుని, ఎందుకంటే నువ్వు దేవుని స్వారూప్యంలో చేయబడ్డావు, నువ్వు దేవుని పోలికలో చేయబడ్డావు, నువ్వు దేవుణ్ణి నిర్మించాడు దేవుడు. మన పోలికలో మన స్వరూపంలో నరుని తయారు చేద్దామన్నాడు ఆది కాండంలో ప్రభు. మనం ఆయన రూపంలో చేయబడ్డాం. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ స్పందిస్తుంది. ఆ ప్రేమ దాహము తీర్చబడాలంటే అట్లాంటి ప్రేమ మనలో ప్రోక్షించబడాలి. ఆ ప్రేమ మనలో ప్రోక్షించబడలేదు. మనకు దాహం అవుతుంది కానీ మనకు అర్థం కావట్లేదు. ఈ దాహము మన సృష్టికర్తకు మనం చేరుకున్నప్పుడు మన హృదయపు దాహోర్తి తీర్తాది అన్న విషయం మనం గమనించలేక, మనం గుర్తించలేక మిగతా దగ్గర మనం దాహాన్ని తీర్చుకుంటున్నాం. ఎక్కడెక్కడో దాహం తీర్చుకుంటున్నాం. తిండి అంటున్నాం, త్రాగుడు అంటున్నాం, తిరుగుడు అంటున్నాం, ఇల్లులు అంటున్నాం, బంగళాలు అంటున్నాం, పొలం అంటున్నాం, వెండి అంటున్నాం, బంగారం అంటున్నాం, స్నేహితులు అంటున్నాం, పార్టీలు అంటున్నాం, ఎంజాయ్లు అనుకుంటున్నాం, పబ్జీలు అంటున్నాం, ఫైర్లు, అదేంటి ఆ ఫైర్ ఫైటర్స్ అంటున్నారు, ఆ ఫ్రీ ఫైర్. నిన్న ఒక అమ్మాయి చాలా సీరియస్గా ఏదో ఫోన్లో చేస్తుంది. ఎవర్రా బాబు ఈ అమ్మాయి ఏం చేస్తుందని తీరబోతే ఆ ఆడపిల్ల ఆ 9th క్లాస్ చదువుతున్న అమ్మాయి ఫ్రీ ఫైర్ అనే గేమ్ ఆడుతుంది. నేను ఓరే బాబు, ఏదో మజా వస్తుంది నీ లైఫ్లో పాటల్ని బట్టి, దాన్ని బట్టి, దీన్ని బట్టి, మ్యూజిక్ను బట్టి, సహవాసాన్ని బట్టి, కొండలు, ఆ గుహలు, లోయలు, పర్వతాలు ఎక్కడం బట్టి, పిక్నిక్లకి వెళ్ళడం బట్టి, ఈతలు కొట్టడం బట్టి, తినడం బట్టి, తాగడం బట్టి, ఏదో కలిగి ఉండడం బట్టి, ఏదో ధరించుకోవడం బట్టి. చచ్చిపోయిన శవానికి ఎంత కాస్ట్లీ సూట్ వేసినా అది లెగిసి ఎగరదు. జీవం లేదు. గొర్రెలకు జీవమును, ఆమేన్, అది సమృద్ధిగా కలుగుటూ క్రీస్తు యేసు లోకంలోకి వచ్చాను. నీకు జీవం కలగాలంటే క్రీస్తులో మాత్రమే దొరుకుతుందన్న సత్యాన్ని లోకం తెలియాలి. నీ జీవము క్రీస్తులో ఉంది, లేకపోతే నువ్వు శవానివే, సున్నం కొట్టిన సమాధివే. ఎంత అద్భుతంగా కడతారంటే ఆ November 2 ఆల్ సోల్స్ డే అప్పుడు వెళ్తూ ఉంటారు ఆ సమాధుల దగ్గరికి. మేము కూడా వెళ్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అబ్బా, పాలరాయి వేసేసి ఆ లెటర్స్ మధ్యలో ఆ గోల్డెన్ రంగు వేసేసేసి, గోల్డెన్ మెరుపులు వేసేసేసి, సమాధి ఎంత అందంగా ఉన్నా దాన్ని పగలగొడితే నీకు సువాసన రాదు, అత్తరవాసన రాదు, కుళ్ళు కంపు వస్తుంది. ఎందుకంటే అక్కడ ఎముకలు ఎండిపోయాయి. కానీ దేవుడి వాక్యం చెప్తుంది, నువ్వు నీతిమంతుడిగా బ్రతుకుతే, పరిశుద్ధుడిగా బ్రతుకుతే, దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతే నీ శరీరాన్ని కుళ్ళుబట్టనివ్వడు దేవుడు. ఆమేన్. ఒక కొత్త స్వారూప్యం గలవారుగా మనం లేస్తాం. దేవుడి బిడ్డ మనం గమనించాలి. ఈ కొత్త ధనంలోకి మనం రావాలి. ఈ భార్య ఏమనుకుంటుందంటే, ఈడు వస్తాడు నన్ను కొడతాడు, ఈడు వస్తాడు నన్ను హింసిస్తాడు, ఈడు వస్తాడు నన్ను బాధ పెడతాడు అనుకుంటుంది. ఎందుకంటే ఆమెకి ఇంకా మైండ్ ఇంకా పాత మైండ్ ఉంది. నీట్గా తయారై పూలు పెట్టుకొని నిలబడింది అనుకో, ఈ తాగుబోతు భర్త రాగానే గుమ్మం దగ్గర ఉంటే, ఏంటే ఎవడి కోసం ఎదురు చూస్తున్నావు అంటాడు, కానీ ఐ లవ్ యూ డార్లింగ్, నా కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు అన్నాడు. ఎందుకంటే వీళ్ళు తాగుబోతు అనే దురాత్మ ఉంటుంది. ఈ తాగుబోతు అనే దురాత్మ ఉంది కాబట్టి వీడికి ఏమొస్తుంది తెలుసా? అనుమానం వస్తుంది. ఈ లోక ప్రేమలో గుర్తుపెట్టుకోండి, అనుమానం ఉంటుంది. దేవుడి ప్రేమలో నమ్మకం ఉంటుంది. ఇది తెలియక లోక సంబంధమైన ప్రేమలో ఏదో ఉంటుందని, ఈ మజా ఉంటుందని ఈ పాత ద్రాక్షరసం వెనకాల పరిగెడతారు. ఈ పాత ద్రాక్షరసంలో భయంకరమైన బలహీనతలు వస్తాయి. తర్వాత తాగినప్పుడు బాగానే ఉంటుంది, మత్తెక్కినప్పుడు బాగానే ఉంటుంది. ఇంకా మత్తెక్కిన తర్వాత కొంచెం ఎక్కువైపోతే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాడు. వీడు కాలువలో పనుకున్నా
ఆ కంపువాసంలో ఉన్న, ఆ గలీజులో ఉన్న తెలవదు. ఇక లేచిన తర్వాత సిగ్గుతో అవమానంతో బయటికి వెళ్ళిపోతాడు. కానీ అప్పటికే ఆ తాగుబోతు దురాత్మ వాడిని ఆక్యుపై చేస్తుంది కాబట్టి, ఆ లోక సంబంధమైన స్నేహం వాడిని ఆక్యుపై చేసేస్తుంది కాబట్టి వాడు ఇక సిగ్గుదిలేసి ఎలాగంటే ఏడవబడతా ఉంటాడు. జనాలకందరికి తెలిసి వీడు వ్యభిచారంలో ఉన్నాడు, కానీ వీడు వెళ్ళిపోతూ ఉంటాడు అక్కడికి. జనాలందరూ అసహించుకుంటారు, కానీ వీడు తాగుబోతుతనని వదలలేడు. కానీ అది విడిపించగలిగిన శక్తి కేవలం యేసు ప్రభు దగ్గర ఉంది. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఆ యేసయ్య మాత్రమే మనల్ని విడిపిస్తాడు, మనల్ని రక్షిస్తాడు. దేవుడి బలహీనతలు అందరికీ ఉంటాయి, అయితే అందరినీ విడిపించగలిగి అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు అన్న సత్యాన్ని మనం గమనించాలి. దేవుడి బిడ్డ, మనం ఈ సెషన్ని ఇంకొక 2-3 సెషన్స్లో మనం చూడబోతున్నాం. మీరు గమనించండి, మనం దత్తపుత్ర ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. ఆ ప్రాచీన పురుషుడు పక్కకి వెళ్ళిపోయాడు. ఆ క్రీస్తు మనకి శిరస్సు అయి ఉన్నాడు. అంతకుముందు శరీరం మనకి శిరస్సు అయ్యింది. శరీర సంబంధమైన వాటి మీద మనసు, ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు. గమనించినట్లయితే దావీదు అంటున్నాడు, నేను నిన్ను కని ఉన్నాను అంటున్నాడు. మనం బాప్తిజం ద్వారా దేవుళ్ళు మనం పుట్టాం, కానీ మనము మన యొక్క ఆత్మను ఫీడ్ చేయలేకపోతున్నాం. మనము ఆత్మ సంబంధంగా పుట్టాము అని ఎరిగి నమ్మి ఆ క్రీస్తు యొక్క శక్తిలో మనం జీవించలేకపోతున్నాం కాబట్టి మనం ఫెయిల్ అయిపోతున్నాం. మీరు గమనిస్తే దావీదు జీవితంలో చాలా చాలా తక్కువ అంశాలని మనం చూద్దాం. అంటే పాయింట్ టు పాయింట్ చూద్దాం. దావీదు యొక్క లైఫ్ స్టైల్లో మంచి అనుభవాలు ఉన్నాయి. ఆయనకి దేవుళ్ళో పుట్టాడు. వాక్యం క్లియర్గా అంటుంది, అద్భుతమైన మాటలు మాట్లాడతాడు. కీర్తన 22:9. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. నమ్మిక పుట్టించావు అంటే నమ్మకం ఎప్పుడు పుట్టిందండి? పాలు త్రాగే పసిప్రాయంలోనే. ఎవరు పుట్టించారు? దేవుడే. గమనించండి, దావీదు జీవితంలో అద్భుతమైన సందర్భం. దేవుడు ఆయన్ని పుట్టించాడు అంటున్నాడు. దేవుడే ఆయనకు నమ్మకం కలగజేశాడు, పెరిగి పెద్దవాడయ్యాడు. ఆయనలో ఇంకో రెండో అనుభవాన్ని మనం చూస్తే, ఆయన సౌలుతో మాట్లాడుతూ ఏమంటాడంటే, నేను సింహములను ఎలుకబంటిని నేను చంపాను. నా తండ్రి మందలు నేను మేపుతున్నప్పుడు గొలియాతుని జయించకముందు నేను సింహాన్ని చంపాను, ఎలుకబంటిని చంపాను. ఆశ్చర్యం వేసింది ఇతనికి. ఏంట్రా బాబు, ఏం మాట్లాడుతున్నాడు కుర్రోడు? వీళ్ళో విశ్వాసం ఉంది, వీళ్ళో ఒక రోషం ఉంది, వీళ్ళో ఒక దైవిక ప్రసన్నత ఉంది. రైట్, అందరూ తన సొంత అన్నదమ్ములే, ఏయ్ నువ్వు దొంగవురా, పని చేయబడుతుందని చెప్పి యుద్ధం చూడడానికి వచ్చావు, పో అని తింటారు. కానీ ఇతడు ఇజ్రాయేలు పట్ల ఒక భారం కలిగి ఉన్నాడు. దావీదు, నా ప్రజలు, నా దేవుడు, ఎస్, నా గొర్రెలు, నా తండ్రి. ఎంత కనెక్టివిటీ చూడండి. గొర్రెను కాపాడడానికి తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడు దావీదు. గొర్రెను కాపాడడానికి ఆ యొక్క ఎలుకబంటిని సైతము ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు దావీదు. దేవుడు అతనిలో ఉన్న ఆ యొక్క నిర్ణయాన్ని చూసి దేవుడు సంబరపడ్డాడు. నాకు కావాల్సిన నా ఇజ్రాయేల్ పక్షాన రాజుగా ఉండాల్సిన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఇతడే. గుడ్. గొలియాతుని కొట్టాడు. రాజు అని పిలువబడిన వాడు కొట్టలేకపోతున్నాడు, బలశాలి అనేవాడు కొట్టలేకపోతున్నాడు. సైన్యంలో తర్ఫీదు పొందినవారు, యుద్ధాలు చేసిన వారు, జయించిన వారు, వీరులు శూరులు కొట్టలేకపోతున్నారు. విశ్వాస సంబంధమైన వాడు కొట్టాడు, అవుట్. ఎంత అద్భుతమైన విజయ గాథ. 1 సమూయేలు 17:34-37 1 సమూయేలుకి రాసిన మొదటి పత్రిక 17వ అధ్యాయము 34-37 మీరు చూసినట్లయితే నేను చెప్పిన మాటలన్నీ మీకు వరుస తర్వాత వరుస వద్దుమా,
వరుస తర్వాత వరుస మనకు కనబడుతుంది అక్కడ. రైట్, అప్పటిదాకా బాగుంది. ఇప్పుడు తర్వాత రాజుగా అభిషేకించబడ్డాడు, ఇంకా బాగుంది. ఆ ఘట్టాలు చూడండి. తండ్రి ఇంట తల్లిదే ఉన్నప్పుడు విశ్వాసమును పుట్టుక, గొర్రెల్ని కాస్తున్నప్పుడు విజయము, అన్నలకు ఆహారం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు గొలియాతును కొట్టాడు అద్భుతంగా. తర్వాత రాజుగా అభిషేకించబడ్డాడు. తర్వాత మనకందరికి తెలుసు సౌలు చేత తరమబడ్డాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 30, 30వ సంవత్సరం వచ్చేటప్పటికి సమూయేలు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. సమూయేలు రాసిన 2వ పత్రిక 2 Samuel chapter 5, 4 చదువుతాం. దావీదు 30 ఏండ్ల వాడై ఏలనారంభించి he started to rule Israel at the age of 30. దాదాపు నాకు తెలిసి 12వ సంవత్సరంలోనూ 14వ సంవత్సరంలోనూ కొట్టుంటాడండి గొలియాతుని. చిన్నప్పుడు కొట్టేశాడు. తర్వాత సౌలు చేత తరంబడ్డాడు. తర్వాత 10-15 సంవత్సరాలు సౌలు చేత తరంబడి దేవుడు నిర్ణయం చొప్పున 30వ సంవత్సరం రాజుగా ఇజ్రాయెల్ని అలా ఆరంభించి 70 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు అతడు ఇజ్రాయెల్ను ఏలెను. అంటే 40 years హీ రూల్డ్ ఇజ్రాయెల్. రైట్, గుడ్. మీరు గమనించండి, ఈ 70 సంవత్సరాల అనుభవం, ఆధ్యాత్మికమైన అనుభవాన్ని మనం చూస్తే ఒక ఐదు అనుభవాలు మనకు. నెంబర్ 1, దైవభక్తి కలిగిన కుటుంబము, దైవభక్తిలో ఉన్నాడు, విజయాలు సాధించాడు, మంచిది. తర్వాత సౌలు చేత తరంబడ్డాడు, సౌలు చేత అదొక అనుభవం. తర్వాత రాజు అయ్యాడు. రాజు అయిన కొన్ని రోజుల తర్వాత పాపంలో పడ్డాడు. పాపంలో పడి, ఇది కూడా 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో, దేవా నేను నీ ఎదుట పాపం చేసి ఉన్నాను అని ఒప్పుకుంటున్నాడు. బత్షెబా, మనకు తెలుసు ఆ కథ. పడిపోయాడు. అయితే పడిపోయి అలా ఉండలేదు. నాతాను వచ్చి ఎప్పుడైతే అతనితో మాట్లాడి ఇలాగా నువ్వు చేశావు అని అన్నప్పుడు దావీదు పశ్చాత్తాపం చెందాడు. ఇది వండర్ఫుల్ థింగ్. సౌలుని ఎందుకు దేవుడు అంగీకరించలేదు? దావీదుని ఎందుకు అంగీకరించాడు? సౌలు చేసిన తప్పు చాలా చిన్నది, దావీదు చేసిన తప్పు చాలా పెద్దది అని మనం అనుకుంటాం. తప్పు చిన్నదా పెద్దదా అని చూడడు దేవుడు. నెంబర్ 1, ఏ ఇంటెన్షన్లో చేశావు? సౌలు దేవుణ్ణి తిరస్కరించి, దావీదు కూడా తెలియక తప్పు చేశాడు, సౌలు తెలిసి తప్పు చేశాడు. గమనించు. ఎక్కడ అంటారేమో, దేవుడు మందసాన్ని తీసుకొచ్చినప్పుడు ఎలా తీసుకురావాలి? యాజకుల్ని పిలిపించి, దేవుని ప్రజల్ని పిలిపించి, పరిశుద్ధమైన జనాంగాన్ని ప్రభువుని స్తుతించుకుంటూ, ఆయన మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏ నియమ నిబంధనలు అయితే దేవుడు చెప్పాడో వాటి ప్రకారం ఆ మందసాన్ని తీసుకొని రావాలి. ఆ విషయంలో కూడా దావీదు పాపం చేశాడు. నెంబర్ 3, జనాల్ని లెక్క పెట్టకూడదు, జనాల్ని లెక్క పెట్టాడు. జనాల్ని ఎప్పుడైతే లెక్క పెట్టాడో, సమూయేలు రాసిన 2వ పత్రిక 2 Samuel 24:10, దేవుడికి విరుద్ధంగా దావీదు పాపం చేశాడు. ఎక్కడ? బత్షెబా, తర్వాత తన భర్తను చంపించడం, ఒక హత్య, ఒక వ్యభిచారం. 3వది దేవుడు ప్రజల్ని లెక్క పెట్టడం. 4వది దేవుడు మందసాన్ని క్రమముగా తేకుండగా, ఆయన దేవుడి నియమాన్ని పాటించకుండగా దాన్ని తేడం. 4 తప్పులు ప్రప్రథమంగా దావీదు చేసింది మనకు కనబడుతుంది. అయితే ఈ దావీదు జీవితంలో
ఈ 4 తప్పులు చేసిన ఈ 4 తప్పులకి పరిహారము పొందుకున్నాడు. చాలా పోరాటాలు చేశాడు. తన కుటుంబస్తులతో పోరాటము, సింహంతో ఎలుగుబంటితో పోరాటం, గొలియాత్తో పోరాటం, సౌలుతో పోరాటం, తన స్వకీయ ప్రజలతో పోరాటం, తన కుటుంబంలో పోరాటం, తన కుమారుడైన అబ్షలోముతో పోరాటము, తన యొక్క సొంత కుమార్తెను సొంత కుమారుడు చెరిపే విషయంలో ఒక పోరాటము. దేవుడు బిడ్డ అనేకమైన ఎవరు అనుకోని భయంకరమైన పరిస్థితిలో క్రష్ అయిపోయాడు. కానీ బ్యూటీ ఏంటో తెలుసా? దేవుడి దగ్గర పశ్చాత్తాపం చెందాడు. మీరు కీర్తన 51 చదివితే ఆయన పశ్చాత్తాపం చెందడానికి ఇష్టపడ్డాడు. బెత్షెబా విషయంలో కరెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. మనుషుల్ని లెక్కించే విషయంలో శాపం వచ్చినప్పుడు కరువును పంపియాలా, తెగుల్ని పంపియాలా, శత్రువుకు అప్పచెప్పాలా అని అడిగినప్పుడు దేవుడు, నేను నీ చేతిలోనే పడతాను ప్రభువా అన్నాడు. దేవుడు ఉగ్రత వచ్చింది, అనేక మంది చచ్చిపోతున్నారు. దేవుని చిత్తమేదో దేవుని సేవకులను అడిగి తెలుసుకొని దేవుడికి మందసాన్ని కట్టి దహన బలిని అర్పించాడు. తెగులు ఆగింది. హల్లెలూయా. నెక్స్ట్ ఆ యొక్క ఆర్కును తేడంలో ఫెయిల్ అయిపోయాడు. ఆర్కును పట్టుకున్నవాడు అక్కడక్కడికే చచ్చిపోయాడు. ఆ యొక్క బులక్కాట్లో ఆ యొక్క ఎడ్ల బండిలో తెస్తున్నప్పుడు అది జారుతున్నగా బురదలో అయ్యో దేవుని మందసం పడిపోతుందని ఒక వ్యక్తి చేయేశాడు. వ్యక్తిని చచ్చిపోయాడు. ఆ మందసం అక్కడే పెట్టాడు. భయంకరమైన పరిస్థితి ఆ స్థలంలో జరిగింది. వెంటనే దావీదు దేవుడి దగ్గర విచారణ చేశాడు. ప్రవక్తలను అడిగాడు, పెద్దలను అడిగాడు, ఆ యొక్క యాజకులను అడిగాడు. మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఎలా తీసుకురావాలో మళ్ళీ అలా తీసుకొచ్చాడు. తన్ను తాను కరెక్ట్ చేసుకున్నాడు. దేవుడిని స్తుతించాడు, దేవుణ్ణి ఆరాధించాడు, భక్తి చేశాడు. ప్రభువా నీ వాక్యము నా హృదయంలో ఉంచుతున్నాను కాబట్టి, భద్రపరుచుకున్నాను కాబట్టి నేను పాపం చేయట్లేదు అంటున్నాడు దావీదు. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. నీ యొక్క ధర్మశాస్త్రం నాతో ఉంది కాబట్టి నేను పాపం చేయట్లేదు అంటున్నాడు దావీదు. థ్యాంక్ యూ డాడీ. 3 మార్లు నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. 7 మార్లు నిన్ను స్తుతిస్తున్నాను అంటున్నాడు. నిత్యం నిన్ను స్తుతించే ప్రజగా నేను ఉంటాను అన్నాడు. దేవుడి బిడ్డ అతని లైఫ్లో లాస్ట్ మినిట్స్లో మనం ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని నేను మీ ఎదుట ఉంచడానికి మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 2 నుంచి 4వ వచనం. మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 2 నుంచి 4వ వచనం. కాబట్టి వారు మా ఏలిన వాడును రాజువు నమ్ముని కొరకు తగిన చిన్నదాన్ని వెతుకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖం నుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిటిలో పండుకొనని చెప్పి నీ కౌగిటిలో పనుకొనని చెప్పి ఇశ్రాయేలు దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికి అభిషేయు అని ఒక సునేరాల్ని చూచి రాజు వద్దకు తీసుకొని వచ్చింది. చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారం చేయుచుండెను గాని రాజు దానిని కూడలేదు. రాజు ఆమెను కూడలేదు. మీరు గమనించండి. వెట్ట పుట్టడం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? చచ్చుబడిపోతుంది శరీరం, చల్లబడిపోతుంది శరీరం. వెచ్చగా ఉండాలంటే ఒక వ్యక్తి దగ్గరగా పనుకోవాలి. ఎంత దగ్గరగా పనుకోవాలంటే ఒక షర్ట్కి లోపలికి ఒక బన్నెనికి ఎంత దగ్గర ఉంటుందో, ఒక బన్నెను నీ శరీరానికి ఎంత దగ్గర ఉంటుందో అంత దగ్గర పనుకోవాలి. ఈ కన్యక, ఈ అందమైన చిన్నది దావీదుకు వెట్ట పుట్టినట్టు దావీదుతో పాటు ఒకటే మంచంలో ఉంది. దావీదుకి ఉపచారం చేస్తుంది. ఒక హాస్పిటాలిటీ కదా. నన్ను చాలామంది ఒక మాట అడుగుతారు, భర్తకి ఇష్టంగా ఉండాలి, పురుషుడికి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి? 2 విషయంలో కరెక్ట్గా ఉండాలి. ఒకటి బెడ్, ఇంకోటి ఫుడ్. చెప్పండి, ఒకటి బెడ్, ఒకటి ఫుడ్. వాడి హార్ట్ను నువ్వు గెలుచుకోవాలి అంటే హార్ట్కి దగ్గరగా ఉండేది ఏంటి? ఫుడ్, స్టమక్. మంచి తిండి, మంచి వంట వండగలగాలి. అమ్మాయిలకి ఈరోజు తల్లిదండ్రులు నేర్పించాల్సింది ఏంటంటే మంచి వంట. మంచి వంట పడకపోతే భర్త యొక్క హృదయాన్ని జయించలేదు ఏ ఆడదైనా సరే. వంట వండడం స్త్రీ లక్షణం, రైట్? మంచిది.
ఆ భర్తను ఎలా సుఖపెట్టాలి, ఒక హాస్పిటాలిటీ. ఆఫీస్ నుంచి భర్త వస్తాడు, ఏమో మాత్రం చక్కగా తయారయ్యి నీట్గా హ్యాపీగా స్నానం చేసుకొని ఫ్యాన్లు ఏసీలు వేసుకొని అన్ని ప్రొవిజన్ ఈడే పాపం గొడ్డు ఒక డాంకీ లాగా మార్నింగ్ వెళ్ళిపోతూ ఉంటాడు ఉరుకులు పరుగుల మీద ఆఫీస్కి. ఈడు వచ్చే టయానికి ఏమో మంచిగా 2 కాళ్ళు అలా టీపై మీద వేసుకొని ఇలా ఊపుతూ ఆ యొక్క రిమోట్ పట్టుకొని టీవీ చూస్తూ ఉంటుంది. ఈడు వస్తాడు, ఆడి దిక్కుమాలినోళ్ళగా ఒక అనాథలాగా వెళ్ళిపోయి దేవుడికి స్తోత్రం, అందుకే దేవుడు పాపం ఇలాంటి వాళ్ళని అనాథలుగా విడిచిపెట్టను రా, నేను నీకు తండ్రిగా ఉంటానన్నాడు. వాడే నీళ్లు తెచ్చుకోవాలి, వాడే పోసుకోవాలి, వాడే తాగాలి. ఏమంటాడంటే చూడండి పాపం ఆ స్త్రీలను బాగా అణిచేశారండి పురుషులందరూ. అబ్బా నిజమే. ఏమండి, స్త్రీలందరూ పురుషుల్ని అణిచేస్తే ఎలిజబెత్ ప్రపంచాన్ని ఏలే మహారాణి అవుతుందండి. ఎవడండి బుద్ధి లేనివాడు బుద్ధి లేని మాటలు మాట్లాడతారు. ఎవరిని అనుస్తారండి? పురుషుడు ఏలడంలో గెలవాలి, స్త్రీ లోబడ్డంలో గెలవాలి. అది అర్థమవుతుంది. నెమలి డ్యాన్స్ వేస్తే బాగుంటుంది, గాడిద డ్యాన్స్ వేస్తే బాగుంటుందా? 2 కాళ్ళు ఎత్తి గలీజ్గా ఉండదు. అంతే, ఏది ఎక్కడ ఎలా చేస్తే అది అందంగా ఉంటుంది. దాన్ని మార్చేసి సృష్టిని పాడు చేసేశారు. ఇది వాస్తవం. స్త్రీలు బోధించాలి, వాక్యం చెప్పాలి, దేవుడికి స్తోత్రం, మంచిది, స్తుతించాలి, ఆరాధించాలి, బిడ్డల్ని క్రమశిక్షణలో పెట్టాలి, గుడ్, మంచిది. భర్తను కూడా చూసుకోవాలి, మంచిది. తన ఇంటిని మొత్తాన్ని పరిపాలించాలి ఆమె. ఆలోచించండి. చెయ్యరు. రిమోట్ పట్టుకొని ఒత్తుకుంటా ఆ టీవీ సీరియల్, పనికిమాలిన సీరియల్ చూస్తుంటారు. అందులో కూడా ఒక హీరోయిన్కి 2 భర్తలు ఉంటారు. ఫస్ట్ భర్త ఎక్కడికో వెళ్ళిపోతాడు, ఇంకొక 2వ పెళ్లి చేస్తారు. పనికిమాలిన సీరియల్లే. అందుకే బాగా అర్థమవుతుందని అనుకుంటా పరిశుద్ధాత్మ దేవుడు, బాబు 2 భర్తలు ఉన్న స్త్రీ గురించి చెప్పరా బాబు. ఎందుకంటే ఒకప్పుడు మన ప్రాచీన పురుషుడు లోకం, ఇప్పుడు మన సొంత పురుషుడు క్రీస్తు, ఆత్మ సంబంధమైన వ్యక్తి. ఒకప్పుడు మన డాడీ శరీరం, ఇప్పుడు మన శిరస్సు క్రీస్తు. ఆయన ఆలోచనలు, ఆయన వాక్యం, ఆయన తత్వం, ఆయన మార్గదర్శనం, ఆయన నడక, ఆయన పడక. నేను ఎప్పుడు పరలోకంకి వెళ్ళాలి, పరసంబంధం పైన వెతుకు, కిందకి కావు. ఒకప్పుడు సాతానుగాడి సంబంధం నువ్వు, ఒకప్పుడు శరీర సంబంధం, ఇప్పుడు ఆత్మ సంబంధం. ఒకప్పుడు మన అవయవాల్ని దుర్నీతికి సాధనాలుగా వాడాం, ఎప్పుడైతే దేవుడిని బట్టి నీతికి సాధనాలుగా వాడదామని వాక్యం చెప్తున్నాడు. కమింగ్ బ్యాక్ దేవుడు బిడ్డ. చూడండి, ఫుడ్, బెడ్ 2 కరెక్ట్గా ఉంటే నీ భర్త నీతో కరెక్ట్గా ఉంటాడు. భర్త పని చేయడం. ఏం పని? డబ్బులు సంపాదించాలి, భార్యని బయటికి వెళ్ళనివ్వకుండా, పిల్లల్ని మంచి ఆరోగ్యవంతులుగా చదువుకోవడానికి వాటికి సపోర్ట్ చేయగలగాలి. ఇది విధానం, కుటుంబ వ్యవస్థ. 2 ఉద్యోగం చేసే దేవుని స్తోత్రం, మంచిది. ఇక్కడ ఇంత హాస్పిటాలిటీ చేస్తున్నప్పుడు దావీదుకి ప్రేమ పుట్టాలి సహజంగా, కానీ పుట్టలేదు. ఎందుకు? ఈమె యందు ఆకర్షితులవ్వాడు, అవ్వలేదు. ఎందుకు? అరే, చాలా సన్నని నార వస్త్రాలు ధరించుకొని దావీదుతో పాటు పండుకుంటున్నప్పుడు, మరి ఇదే దావీదు ఎక్కడో ఒక 10 అడుగులు 20 అడుగులు ఎత్తులో ఉండి బెత్షెబా స్నానం చేస్తున్నప్పుడు ఏదో కనబడినట్టు ఉన్న పరిస్థితిలో చూసి ఆమెతో పాపం చేయడానికి, తన భర్తను కూడా చంపడానికి వెనుతిరిగిన దావీదు, ఇక్కడ అవకాశం ఉంది, అనుకూలంగా ఉంది, అందరూ ఏమి అనరు, కానీ దావీదు పాపం చేయలేదు. గమనించండి, పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు పరిస్థితిని తన కొరకు మార్చుకొని పాపం చేశాడు దావీదు. కానీ అన్నీ అనుకూలంగా ఉన్నా తప్పు చేయలేదు దావీదు. ఏమైంది దావీదులో అంటే, పాపపు స్వభావము తీసివేసి ఆత్మ స్వభావంలోకి వచ్చాడు, ఆత్మీయ జీవితంలోకి వచ్చాడు దావీదు. జయించాడు, గెలిచాడు. బలము కలిగి దావీదు చనిపోయాడు. పాపం చేయలేదు. ఎందుకు? శరీర నియమంలో నుంచి ఆత్మ సంబంధమైన నియమంలోకి వచ్చాడు. ఈరోజు మనందరం దేవుడు బిడ్డ
దేవుళ్ళో పుట్టాం, మనకు విశ్వాసం ఉంది. సో కాల్డ్ మనం క్రిస్టియన్ కుటుంబాల్లో పుట్టిన వారు చాలా మంది ఉన్నారు. 3 తరాలు 4 తరాల క్రైస్తత్వంలో ఉన్నాం. కళ్ళు తెరవడంతోనే యేసుని చూసాం. సండే స్కూల్కి వెళ్ళాం, యూత్ ఫెలోషిప్లకి వెళ్ళాం, మీటింగ్లకి వెళ్ళాం, చర్చిలకు వస్తున్నాం. కానీ పాపం ఏళ్తుంది. ఎందుకు జయించలేకపోతున్నారు మన యూత్? కారణం ఏంటో తెలుసా? ఆత్మీయ నియమములకు వారు రాలేదు. ఎందుకో తెలుసా? అయ్యా, మీ తండ్రి ఎవరు? యేసయ్య. మీ స్నేహితుడు ఎవరు? యేసయ్య. మీ గురువు ఎవరు? యేసయ్య. నిన్ను నడిపించే వ్యక్తి ఎవరు? యేసయ్య అన్న సత్యాన్ని మనం చెప్పడంలో ఫెయిల్ అయ్యాం అన్న విషయాన్ని మనం గమనించాలి. ఎప్పుడూ ఏం చూసినా ఇదే గొడవ. ఆశీర్వాదం, ఆరోగ్యం. ఆశీర్వాదం, ఆరోగ్యం రెండే కావాలి. యేసయ్య, పరలోకం, నిత్యత్వం, తీర్పు వద్దు. పరిశుద్ధత అస్సలు మాట్లాడకు. వేరేది ఏం మాట్లాడినా దేవునికి స్తోత్రం. పరిశుద్ధత కోసం నువ్వు మాట్లాడకు. ఎందుకంటే మేము పరిశుద్ధులుగా ఉండలేము. నువ్వు పరిశుద్ధుడిగా ఉండగలుగుతావు. నువ్వు పవిత్రరాలుగా ఉండగలుగుతావు. పడిపోయిన దావీదును తిరిగి పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి లేపి కట్టిన దేవుడు నీ బ్రతుకును కట్టబోతున్నాడు. నీ జీవితాన్ని కట్టబోతున్నాడు. నిన్ను ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిలబెట్టబోతున్నాడు. నువ్వు ఇంటి వారు యెహోవాను సేవించే రీతిగా నీ పరిచర్యలో దేవుడు నిన్ను బలంగా వాడుకోబోతున్నాడు. దేవుడు బిడ్డ, నీ ఓటముల్లో గొప్ప విజయాన్ని దేవుడికి ఇవ్వబోతున్నాడు. ఏదైతే నిన్ను మరణానికి లోనవుతుందో, లోను చేస్తున్న పాపాన్ని నువ్వు జయించి ఒక ఆశీర్వాదపు జీవితంలో నువ్వు వెళ్ళబోతున్నావు. ఆ పాత డాడీ మిగిల్చిన చేదు అనుభవాలను వదిలిపెట్టు. ఏదైతే నువ్వు గెలవకుండా చేసిందో, ఏదైతే నిన్ను భయపెట్టిందో, ఈ వ్యాధి వచ్చిద్దేమో, ఈ బాధ వచ్చిద్దేమో, నీకు బలహీనత ఉందేమో, నీకు శ్రమ ఉందేమో, నువ్వు ఇది చెయ్యలేవు, నీకు ఆదివారం కలిసి రాదు, నీకు శనివారం కలిసి రాదు, నీకు రంగు కలిసి రాదు, నీకు రప్ప కలిసి రాదు, నీకు వాస్తుండాలి. నరకానికి వెళ్ళిపోతావు జాగ్రత్త. నరకానికి వెళ్ళిపోతావు జాగ్రత్త. నాకు తెలియదు ప్రభువా వాక్యము నాకు ఎవరు బోధించలేదు అంటే పక్కన ఒక దేవత ఉంటుంది, పటేల్ మన కొడుతుంది ముఖం మీద. బైబిల్ ఇచ్చాం కదా, చదవాలా తెలీదా? బైబిల్ ఇచ్చాడు కదా దేవుడు. దావీదు చెప్పాడు కదా. దావీదు చెప్పినప్పుడు దావీదు దగ్గర కేవలం పంచకాండాలే ఉన్నాయి. ఆదికాండం, నిర్గమాకాండం, సంఖ్యాకాండం, లేవీకాండం, ద్వితీయోపదేశకాండం, 5 కాండాలే ఉన్నాయి. నేను పాపం చేయకుండానట్లు ఈ 5 కాండాలు నాకు సరిపోతాయి అన్నాడు. 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలు. ఏం చెయ్యగలవు? ఆధ్యాత్మికంగా ఎంత ఆశీర్వదించబడగలుగుతావు? నిన్ను దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిని ఇచ్చాడు. దేవుడు బిడ్డ, ఆ స్థాయిలోకి వెళ్ళాలంటే మొట్టమొదట పాతగిలిపోయిన, చేదైపోయిన ఈ జీవితాన్ని పక్కకు పెట్టాలి. మన జీవితం మీద దేవుడు ఇంట్రెస్ట్ ఉన్నాడు. ఆ పాపపు స్వభావాన్ని, ఆ పాపపు అభిరుచుల్ని, పాత అలవాట్లను, పాత మాటలు, పాత తలంపులు, పాత స్నేహితులు, పాత ఆ చెడును తీసేసుకొని ప్రభు దగ్గరికి వేస్తే ఒక కొత్త ఆశీర్వాదం ప్రభు తేడానికి ఇష్టపడుతున్నాడు. ఒక విజయ పదంలోకి దావీదు నా హృదయానుసారుడు. దావీదు నా హృదయానుసారుడు. నువ్వు తిరిగి దేవుడి దగ్గరికి రా. నీ జీవితాన్ని దేవుడు కట్టడానికి ఇష్టపడుతున్నాడు. యవనస్తురాల నీ కుటుంబం కావచ్చు, నీ యొక్క ఎడ్యుకేషన్ కావచ్చు, నీ యొక్క ఉద్యోగం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, దేవుడు తిరిగి నిర్మించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు దగ్గరికి రా. ప్రభు యొద్దకు రా. దేవా, నేను నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాను. నేను నీలో ఉండడానికి ఇష్టపడుతున్నాను. ప్రభువా, నేను నీ వైపు చూడడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు బిడ్డ, అవును, ఈ 2 తండ్రిలో ఒక తండ్రి మనకి శరీర సంబంధమైన తండ్రి అయితే, ఇంకొక తండ్రి ఆత్మ సంబంధమైన తండ్రి. ఇదిగో ఆ తప్పిపోయిన కుమారుడు తన యొక్క ఆస్తిలో వాటాను తీసుకున్నాడు. ఈరోజు చాలా మందిని చూస్తుంటే నాకు తప్పిపోయిన కుమారుడు గుర్తుకొస్తా ఉంటాడు. ఫస్ట్ టైం చదివినప్పుడు ఒక వ్యక్తి అన్నాడట, ఈ రోజుల్లో మనం జీవిస్తున్న జీవితంలో ఈ పాతకి ఎప్పుడు 2000 సంవత్సరాల కిందట రాసిన బైబిల్ ఏమాత్రం సూట్ అవ్వదు అన్నాడట పాపమాడు. ఆయన ఎవరో తెలియదు కానీ. ఎందుకని ఉంటాడు అంటే శరీర సంబంధంగా చదివి ఉంటాడు కాబట్టి ఆత్మ సంబంధమైన వాటిని ఈరోజు మనం ఓడిపోతున్నాం. వ్యక్తిగతంగా ఓడిపోతున్నాం. ఎందుకు మనం శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం? నువ్వు శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటే పక్కనోడి మీద నువ్వు వ్యసన పడవు.
పక్కనోడి మీద సాడీలు చెప్పం, అబద్ధాలు చెప్పం, ఈర్షపడం ఉండదు, దొంగతనం ఉండదు, హత్య ఉండదు, మానభంగాలు ఉండవు, వ్యభిచారాలు ఉండవు. ఎంత బాగుంటుంది ఈ సభ్య సమాజం, ఎంత బాగుంటుంది సంఘము సహవాసం, ఎంత బాగుంటుంది కుటుంబం, ఎంత బాగుంటుంది మన స్నేహం. ఎందుకు మిస్ అవుతున్నాం మనం ఇవి? ఎందుకో తెలుసా? ఆత్మ సంబంధముగా ఆత్మను గురించి స్వాతంత్రంలోకి మనం రాలేకపోతున్నాం. మనం ఏం చేయాలంటే మనసును నూతనపరచుకోవాలి. వాక్యంలోకి ఇప్పుడే పుట్టిన పిల్లల వల్ల దేవుని యొక్క వాక్యం అనే పాలను ఆపేక్షించిన వాక్యం. మనందరం తప్పిపోయిన కుమారులకు దారి తప్పి తిరిగాం దేవుడు బిడ్డ. నిస్సందేహంగా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఎలాగైతే ఆ తప్పిపోయిన కుమారుడు ఇక ఆకలి వేసి నా వల్ల కాదు, ఫస్ట్ అయితే వాటా తీసేసుకుంటాం, ప్రభా నన్ను ఆశీర్వదించి, ప్రభా నన్ను దీవించు, ప్రభా నన్ను బ్లెస్ చేయి, ప్రభా నన్ను అలా చేయి, ఇలా చేయి, నీ ఎంత కావాలో అంత ఆశీర్వాదం తీసుకెళ్ళిపోయి లోకంలోకి వెళ్ళిపోతాం. ఎందుకు ఏసేయొద్దు, ప్రార్థన వద్దు, ప్రార్థన చేయమని నువ్వు చేసుకో, నువ్వు చెప్పేవాళ్ళు చేసుకో, ముందు నువ్వు సరిగ్గుండు, బైబిల్ అంటావు, చాలా చాలా హింసపు మాటలు మాట్లాడతావు. కానీ మళ్ళీ మునుపటి స్థితి కంటే బహుఘోరం. ఆ బహుఘోరమైన స్థితికి వచ్చేసి ఆ పందుల పొట్టు తింటున్నప్పుడు గుర్తుకొచ్చిందట. ఏమని తెలుసా? నా తండ్రి ఇంట్లో ఉన్నవారు దీనికంటే మంచి ఆహారం తింటున్నారు. బా, దేవానికి స్తోత్రం. ఆ దేవుణ్ణి నమ్మిన ప్రజలు ఇంకా మంచిగా ఉన్నారు. మనం మంచిగా లేము అంటే అర్థం ఏంటంటే, దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ యూ అండ్ మీ టు కమ్ బ్యాక్ టు క్రైస్ట్. దిస్ ఈస్ ద వెరీ ఎగ్జాక్ట్ టైం ఫర్ యూ అండ్ మీ టు కమ్ బ్యాక్ టు క్రైస్ట్. మన తండ్రి యొద్దకు రావాలి. అక్కడ మీరు గమనిస్తే తండ్రి కుమారుణ్ణి ఎతకలేదండి. తప్పిపోయిన గొర్రెను కాపరి ఎతికాడు, కానీ తండ్రి ఎత్తుక్కుంటా వెళ్ళలేదు తప్పిపోయిన కుమారుడు దగ్గరికి. ఎందుకు? తప్పిపోయింది తండ్రి కాదు, కుమారుడు. అడ్రస్ తెలుసు కుమారుడికి. కొవ్వు బట్టి నా ఆస్తి నాకు అని చెప్పి తీసుకొని వేశ్యల దగ్గర ఖర్చు పెట్టాడు, తాగుడికి ఖర్చు పెట్టాడు, లోకానికి ఖర్చు పెట్టాడు, ఫ్రెండ్స్కి ఖర్చు పెట్టాడు, క్రికెట్కి, బెట్టింగ్లకి. నువ్వు సూపర్ అనగానే 200 తీసుకో, 300 తీసుకో. ఎప్పుడైనా రోడ్డు పక్కన గుర్తు తెలియని అడుక్కునేవాడికి బట్టలు లేవని చెప్తే ఓ 300 పెట్టాడు, బట్టలు కొనిచ్చి వాడి చేతిలో కవర్ పెట్టావా? 50 రూపాయలు రారా అని చెప్పి ఆయన తీసుకెళ్ళి ఆ షవరం చేసేవాడు కటింగ్ షాప్ దగ్గరికి వెళ్ళారా, వీడికి మంచి కటింగ్ షేవింగ్ చేయను, 50 రూపాయలు చేతిలో పెట్టావా? ఎవడో శరీర సంబంధమైన మాట్లాడాడు, అబ్బా బావా నువ్వు సూపర్, బావా నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్, బా నువ్వు సూపర్ మాయా, ఏంట్రా ఓ 300 ఇంటికి బా, 500 ఇంటికి బా, బట్టలు కొనుక్కోలేదు నాకు బట్టలు కొనివా, ఇదిగో 1000 రూపాయలు. ఎందుకు? శరీర సంబంధం. ఆత్మ సంబంధమైన జీవితంలో మనం లేము కాబట్టి నీతి కార్యాలు మనం చేయట్లేదు. విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశాడు, అయిపోయాయి డబ్బులు. తిండి లేదు, పని చేయాలి, పందుల దగ్గరికి వెళ్ళాడు, అక్కడ పని చేస్తున్నాడు. వీడు పని చేస్తే ఆ యజమాని ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు తిండి పెడతాడు. దాసుడు అయిపోయాడు కుమారుడు. స్వతంత్రుడు, కుమారుడు, వారసుడైన జీవితంలో ఏమైపోయాడు తెలుసా? దరిద్రుడు, బానిస, బంధించబడినవాడు. స్వాతంత్రంలో, కుమారత్వంలో, వారసత్వంలో ఉన్నవాడు స్వతంత్రంలో నుంచి బంధకంలోకి వచ్చాడు. కుమారుడుగా ఉన్నవాడు సేవకుడు అయిపోయాడు, బంధించబడినవాడు అయిపోయాడు, బానిస అయిపోయాడు. దేవుడు బిడ్డ ఆలోచించు. పంది పొట్టు తినడానికి సిద్ధపడిపోయాడు. ఆకలి. అది తింటున్నప్పుడు గుర్తుకొచ్చిందట, నా తండ్రి ఇంట అనేకమైన మంచి ఆహారం తినేవాళ్ళు ఉన్నారు. దేవుడు బిడ్డ తిన్నాడు, పక్కన పడేశాడు, వచ్చేసాడు తండ్రిని ఎత్తుక్కుంటా. తండ్రి వచ్చాడు, ముద్దాడాడు, ఉంగరం పెట్టాడు, వస్త్రం కప్పాడు, కొవ్విన దూడను వధించాడు, గొప్ప విందు చేశాడు. చనిపోయాడు అన్న నా కుమారుడు తిరిగి బ్రతికాడు. ఆత్మ సంబంధంగా మనం చనిపోయామేమో, ఈరోజు ఈ ప్రార్థనలో దేవుడిని తిరిగి లేకపోతున్నాడు. దేవుడు తిరిగి బతికించబోతున్నాడు. కుమారుడుగా, కుమార్తెగా దేవుడిని చేయబోతున్నాడు. కుమారుడు అయిన తర్వాత నువ్వు వారసుడు అవుతావు. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. వారసుడివి సంపూర్ణమైన స్వాతంత్రంలో
ఆశీర్వాదపు వారసుడుగా దేవుడిని చేయబోతున్నాడు. క్రీస్తు యేసునందున్న ప్రతి మంచి ఇవుని పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు నీ శిరస్సు మీదకి, నా శిరస్సు మీదకి దేవుడు తేడానికి ఇష్టపడుతున్నాడు. మనము శరీర స్వభావం పక్కన పెట్టి ఆత్మ స్వభావంకు వద్దాం. మనం ఇంకా 3 మెసేజ్లు దీనికోసం వినబోతున్నాం. దేవుడు బిడ్డ, వి గోయింగ్ టు డిగ్ డీప్ అనమాట. మనం లోతుగా తవ్వబోతున్నాం ఈ వాక్యాన్ని. మనం ఎట్టి పరిస్థితిలో కూడా మనం ఇంకా బంధకాల్లో ఉండడానికి వీల్లేదు. దేవుడు బిడ్డ, ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎవడు మనల్ని తప్పిస్తాడు? ఎస్, ఇంత గొప్ప రక్షణను మనం విడిచిపెట్టుకోకూడదు. ఈ రక్షణను మనం పట్టుకుందాం. అనేక మందికి మనం చెప్దాం. దేవుడు బిడ్డ, కేవలం రక్షించబడ్డం, బాప్తిసం తీసుకోవడం, చర్చిలో ఒక సొసైటీలో జాయిన్ అయినట్టు, ఒక క్లబ్లో జాయిన్ అయినట్టు, ఏదో ఒక సంఘం దాంట్లో జాయిన్ అయినట్టు కాదండి. ఒక పార్టీలో జాయిన్ అయినట్టు కాదు. ఒక నూతన సృష్టిగా నువ్వు మార్చబడ్డావు. ఒక నూతన బలాన్ని, నూతన కృపను దేవుడి ఎదురు నుండి మనం పొందుకున్నాం. కాబట్టి దాన్ని అనుభవించడానికి మనం తిరిగి మన తండ్రి దగ్గరికి రావాలి. దాన్ని అనుభవించడానికి మన యజమాని దగ్గరికి రావాలి. దాన్ని అనుభవించడానికి మన కాపరి దగ్గరికి రావాలి. దాన్ని అనుభవించడానికి మనం దావీదు వలె ఒక పశ్చాత్తాపంతో ప్రభు యొక్క పాదాలు మనం పట్టుకోవాలి. తిరిగి మనం ఆత్మ సంబంధంగా మన జీవితాన్ని మనం కట్టుకోవాలి. మన పునాదిని మనం బలపరుచుకోవాలి. ప్రార్థన యందు, వాక్యమందు, దేవుడితో సహవాసం చేయడంతో మనం వెనుతిరగకుండా ఆత్మ సంబంధంగా మనం నడుచుకుంటామా, మనం శరీర వాటిని నెరవేర్చమని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అట్టి ఆత్మ సంబంధమైన విషయాలుగా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ప్రభు యొద్దకు వద్దామా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహాగరుడ, మహోన్నత యేసయ్యా, నీకు వందనాలు ప్రభు దేవా. ఆ తప్పిపోయిన కుమారుడు ప్రభా తండ్రి దేవా, నైనా గుర్తుకొచ్చింది తన దారిద్ర్యంలో, గుర్తుకొచ్చింది తన యొక్క వ్యాధిలో, గుర్తుకొచ్చింది తన అవమానంలో, గుర్తుకొచ్చింది తన యొక్క ప్రభా బలహీనతలో, తన ఆకలిలో, తన దప్పికలో తన తండ్రి ఇంటికి గుర్తుకొచ్చింది. మాకు కూడా అనేక సార్లు మేము వ్యాధి పడకలో ఉన్నప్పుడు నువ్వు మాకు గుర్తుకొస్తావు. వ్యసనాల్లో ఉన్నప్పుడు, మేము బలహీనతలో ఉన్నప్పుడు, మేము కృంగిపోయినప్పుడు, నిందలో, అవమానంలో, లోటులో, వ్యతిరేకతలో, అపజయాల్లో, నైనా అశాంతిలో, నైనా మేము ఉన్నప్పుడు ప్రభా నువ్వు మాకు గుర్తుకొస్తున్నావు ప్రభా. నైనా మేము నీ ఎదుకు రావాలి. మా జీవితాలను తిరిగి నీకు సమర్పించడానికి సహాయం చేయండి నాయన. మా జీవితాలని నీకు అప్పచెప్పడానికి సహాయం చేయండి. మా జీవితాలని ప్రభా తండ్రి నీ కొరకు ఒక బలమైన సాధనాలుగా వాడడానికి సహాయం చేయండి ప్రభా. మేము దారి తప్పిన గొర్రెల వల్లే తిరిగాం ప్రభా. నాయన ఈరోజు మేము తిరిగి నీ ఎద్దుకు వస్తున్నాం ప్రభా. క్రీస్తు యేసు అనుగ్రహించిన ఈ స్వాతంత్రంలోకి, క్రీస్తు యేసు అనుగ్రహించిన ఈ ఆశీర్వాదంలోకి మేము రావడానికి సహాయం చేయండి. మమ్మల్ని ఆశీర్వదించండి, బలపరచండి, స్థిరపరచండి ప్రభా తండ్రి దేవా. నీ ప్రతి బిడ్డ ప్రభా మా ప్రాచీన స్వభావాన్ని సిలువలో నైనా మేము చనిపోయాము. మా స్వభావం చచ్చిపోయింది ప్రభా. మేము కొత్త స్వభావంలోకి వచ్చాం. ఆ స్వభావాన్ని ధరించుకోవడానికి మాకు సాయం చేయండి. నేను రానున్న నెక్స్ట్ వీక్లో నెక్స్ట్ మెసేజ్లో ప్రభా మాతో నువ్వు మాట్లాడండి ప్రభా. ఒక నవీన స్వభావం కొరకు మాతో మాట్లాడండి ప్రభా. ఒక నూతనత్వం కొరకు మాతో మాట్లాడండి. మేము ఎలాగ ప్రభా నైనా అట్టి ఆధ్యాత్మికమైన జీవితంలోకి, అట్లా ఆత్మను గురించి స్వాతంత్రంలోకి వెళ్తామో మాకు కనపరచండి. నీ వాక్యం సత్యం ప్రభా. నీ వాక్యంలో జీవం ఉంది ప్రభా. నీవు మమ్మల్ని సమృద్ధి జీవంలోకి తీసుకెళ్తామని నమ్ముతూ ప్రభా నీ వాక్యం మా హృదయంలో భద్రపరుచుకుంటూ నేను నెమరు వేసుకుంటుండగా దాని జీవమును, దాని ఆశీర్వాదమును, దాని మహిమను మాకు అనుగ్రహించి మీరే నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవుని కనిమైన సహవాసం ఆ పరమ తండ్రితో మనల్ని ఐక్యపరిచి నిత్యరాజ్య వారసులుగా ప్రభు మనల్ని చేయునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.